మహనీయ ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు శాంతిని ఏ విధంగా కోరుకున్నారు, శాంతిని ఏ విధంగా స్థాపించారు అన్న విషయాన్ని మీరు చూసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క రెవల్యూషన్, ఇస్లామిక్ విప్లవం ఏదైతే ఉందో దీనిని అత్యంత తక్కువ రక్తపాత రెవల్యూషన్గా చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి, కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రెవల్యూషన్ ఏదైతే ఉందో, పూర్తి ప్రవక్త వారి కాలములో 87 యుద్ధాలు జరిగాయి. అందులో కేవలం 27 యుద్ధాలలో మాత్రమే ప్రవక్త వారు పాల్గొన్నారు. అందులో ఆ 27 యుద్ధాలలో ముస్లిములే చనిపోయినటువంటి వారు, షహీద్ అయిపోయినటువంటి వారు 259, గైర్ ముస్లింలు 759, మొత్తం 1018 మరణాలతో పూర్తిగా ఇస్లామిక్ సామ్రాజ్యం స్థాపించబడింది. సుబ్హానల్లాహ్. సంవత్సరాల వ్యవధిలో ఒక అద్భుతమైనటువంటి విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చినటువంటి విప్లవం ఏదైతే ఉందో దాని పేరే ఇస్లామిక్ రెవల్యూషన్గా తెలియచేయడం జరిగింది. ఎందుకంటే మీరు ఆశ్చర్యపోతారు, గత ప్రవక్తలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కంపారిజన్ మీరు చేసి చూసినట్లయితే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్జతుల్ విదాలో చివరి హజ్ సందర్భంగా ఎంతమంది శిష్యులు ఉన్నారో తెలుసా? 1,40,000 కంటే ఎక్కువ మంది సహబాలు హజ్జతుల్ విదాలో ప్రవక్త వారి ప్రసంగాన్ని వినడానికి ఉన్నారు. అదే నూహ్ అలైహిస్సలాం వారి జీవితాన్ని చూసినట్లయితే 950 సంవత్సరాలు ప్రవక్తగా ఉన్నారు, 1000 సంవత్సరాలు బ్రతికారు. కానీ ఆయనకు 70 మంది సహాబాలు మాత్రమే ఉన్నారు, 70 మంది శిష్యులు ఉన్నారు. ఈసా అలైహిస్సలాం వారి పూర్తి సువార్త జీవితంలో కేవలం 60 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హజ్జతుల్ విదా ప్రసంగంలో 1,40,000 కంటే మంది ఎక్కువగా సహాబాలు ఉన్నారు. అంటే అంత గొప్ప విప్లవాన్ని 23 సంవత్సరాల్లో పూర్తి అరబు జాతి హస్తగతమైపోయింది, పూర్తి అరబు జాతి తల వంచేసింది. ఆయన నీతి నిజాయితీ, ఆయన యొక్క నిరాడంబరత, దైవంపై ఉన్నటువంటి విశ్వాసం కారణంగా. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముస్లింలకు న్యాయం, ముస్లిమేతరులకు న్యాయం అని చెప్పలేదు. మీరు న్యాయం చేసేప్పుడు న్యాయంపై స్థిరంగా ఉండండి. మీ న్యాయం మీకు, మీ తల్లిదండ్రులకు, మీ కమ్యూనిటీకి, మీ వర్గానికి, మీ ఫిర్ఖాకి, మీ జమాత్కి ఎంత వ్యతిరేకంగా ఉన్నా సరే మీరు న్యాయం కోసం ధ్వజవాహకులై నిలబడండి, న్యాయాన్ని ఎస్టాబ్లిష్ చేయండి అని ఇస్లాం ధర్మం అంటుంది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, కుల్లుకుం బని ఆదమ వ ఆదమ మిన్ తురాబ్. ఓ మానవులారా, మీరంతా కూడా ఆదాం సంతానం, ఆదాం మట్టితో సృష్టించబడ్డాడు. ఈ ప్రపంచంలో హిందూ కూడా మన సోదరుడు, క్రైస్తవుడు కూడా మన సోదరుడు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని మతాల వారు కూడా మన సోదరులు. ఎందుకంటే ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తన పొరుగువాడు ఆకలిగా ఉన్నప్పుడు తాను మాత్రం కడుపు నిండా భుజిస్తే ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు అని ఇస్లాం అంటుంది. భూలోకవాసులపై కరుణ చూపించండి, పరలోకవాసి మీపై కరుణ చూపిస్తాడు అని ఇస్లాం అంటుంది. ముస్లిం అంటే క్యాస్ట్ కాదు, క్యారెక్టర్. ముస్లిం అనబడేవాడు మాట్లాడితే సత్యం మాట్లాడతాడు, వాదాయిస్తే వాదపై స్థిరంగా ఉంటాడు, చాడీలు చెప్పడు, దేశాన్ని ప్రేమించేవాడే ఉంటాడు, అసాంఘిక కార్యకలాపాలలో భాగస్వామి అవ్వడు. ముస్లిం అనబడేవాడు మనుషుల ప్రాణాలు తీయడం పక్కన పెట్టేస్తే కనీసం ఒక చీమని కూడా అనవసరంగా నలిపి చంపితే ఆ చీమని ఎందుకు చంపావో కూడా అల్లా మనల్ని అడుగుతాడు. అలాంటి అకౌంటబిలిటీ ఉన్నటువంటి ధర్మం ఇస్లాం. అలాంటి ధర్మంపై బురద జల్లే ప్రయత్నం చేసి ఆ బురదలోనే కూరుకుపోయి చనిపోతున్నారు. ఎవరైతే ఇస్లాంని మేము నాశనం చేస్తామని చెప్పిన వారి నామరూపాలు లేకుండా వెళ్ళిపోయాయి, కానీ ఇస్లాం మాత్రం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది సోదరులారా. అల్హమ్దులిల్లాహిల్లదీ కఫా వస్సలాము అలా ఇబాదిహిల్లదీన అస్తఫా వాలా ఆలిహి వ అస్హాబిహి అజ్మాయిన్ అమ్మా బాద్. అఊదు బిల్లాహి సమీఉల్ అలీమ్ మినష్ షైతానిర్ రజీమ్ మిన్ హమ్జిహి వ నఫ్ఖిహి వ నఫ్సి బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. రబ్బిష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత,
సంరక్షకుడు, సర్వాధికుడు, సర్వోత్తముడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, జీవిత సహచరి లేనివాడు, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తెలు అనే సంసారిక సుఖ దుఃఖాలు వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు, విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతినే మార్చివేసిన శూరుడు, ప్రపంచ విప్లవాల్లో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూఢ జనాన్ని మహాజ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభాశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, సత్యవంతుడు, విశ్వసనీయుడు, నిజాయితీపరుడు, కరికంబలి ధారి హరిత గుమ్మటవాసి, అంతిమ దైవ ప్రవక్త, జగద్గురువు, రహ్మతలిల్ ఆలమీన్, ఇమాముల్ అంబియా, ఖాతమ నబీ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వాలా అలీ ముహమ్మద్ వబారిక్ వసల్లిం. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు, నేటి కార్యక్రమానికి నిర్వహణకర్త అయినటువంటి ముఫ్తీ ఖలీల్ అహ్మద్ గారు, అలాగే నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పిఎం ముజమ్మిల్ సాహెబ్ గారు, అలాగే మొహమ్మద్ ఇలియాస్ జామే గారు, అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి మా పెద్దలు, అదేవిధంగా ఇక్కడ నా ముందున్నటువంటి సోదరులు మరియు పరదా పాటిస్తున్నటువంటి సోదరిమణులు, బాల బాలికలు, మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దీని అర్థం సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. ఆమీన్. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహకు సహస్రాది కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇస్లాం అనేటటువంటి ఒక గొప్ప ధర్మాన్ని అర్థం చేసుకొని ఆచరించేటటువంటి సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ప్రసాదించాడు. కాబట్టి అల్హమ్దులిల్లా. కావలి ఈ ప్రాంతంలో ముస్లిం సోదరుల యొక్క ప్రేమ, అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అల్హమ్దుల్లా. ప్రోగ్రాం సమయానికంటే ముందే చాలామంది వచ్చారు. మరి చాలామందికి ఇక్కడ కూర్చోవడానికి చైర్స్ కూడా లేవు, అయినప్పుడు కూడా నిలబడి చూస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ యొక్క జజ్బా, మీ యొక్క తపనను స్వీకరించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అయితే సోదరులారా, సీరతు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర సదస్సుని అల్హమ్దుల్లా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నేను గతంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితానికి సంబంధించి ఆయన బాల్యము, ఆయన యవ్వనము, ఆయన యొక్క దైవ దౌత్యము, అదేవిధంగా తాయిఫ్ సంఘటన, షేబే అబీ తాలిబ్, ఇలా వివిధ అంశాలపై ఆల్రెడీ నేను ప్రసంగం చేసి ఉన్నాను. యూట్యూబ్లో మీరు బహుశా చూసి ఉండవచ్చు. అయితే ఈ సందర్భంగా సీరతు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఇస్లాయి మాషురా అంటే సమాజ సంస్కరణ, ఈ సందర్భంగా ఈరోజు నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శాంతి సందేశాన్ని మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు హదీసు వెలుగులో సత్యాన్ని నా నోటి నుండి చెప్పేటటువంటి సద్బుద్ధిని అల్లాహ్ నాకు ప్రసాదించుగాక. అలాగే విని ఆచరించేటటువంటి సద్బుద్ధిని అల్లాహ్ మీకు కూడా ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఈరోజు మనం ప్రసార మాధ్యమాల ద్వారా వింటూ ఉన్నాం, ముస్లింలపై అనేక రకాలుగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇస్లాం ధర్మంపై అనేక రకాలుగా విమర్శలు మనం చూస్తున్నాం. కానీ ఇస్లాం ధర్మానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే, ఇస్లాం ధర్మం అన్నిటికంటే ఎక్కువగా విమర్శించబడుతుంది, ఆ తర్వాత అన్నిటికంటే ఎక్కువగా అన్వేషించబడుతుంది, ఆ తర్వాత అన్నిటికంటే ఎక్కువగా స్వీకరించబడుతుంది. ఇస్లాం ధర్మానికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, ముందు విమర్శించబడుతుంది, ఆ తర్వాత అన్వేషించబడుతుంది, ఆ తర్వాత స్వీకరించబడుతుంది. ఎంతైతే ఇస్లాం ధర్మంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారో అంతే వేగంగా ఈరోజు అమెరికా మరియు యూరప్లో ఏ దాయిలు ఎక్కువగా పనిచేయట్లేదు. కానీ ఇస్లాం ధర్మం, ఖురాన్ను చదివి ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకొని అల్హమ్దులిల్లా ఇస్లాం ధర్మం స్వీకరిస్తున్నారు. కాబట్టి ఫాస్టెస్ట్ గ్రోతింగ్ రిలీజియన్గా ఇస్లాం ధర్మాన్ని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇది ముందుకు కొనసాగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, ఇస్లాం ధర్మాన్ని ఉగ్రవాదమని, తీవ్రవాదమని, హింస అని, అదేవిధంగా వీరు హింసా ప్రియులు ముస్లింలు, ఈ ధర్మం వారు ఎక్కడ ఉన్నా కూడా అశాంతిని వీరు కోరుకుంటారు అని నౌజుబిల్లా, ఈ విధంగా ఇస్లాం ధర్మంపై దుమ్మెత్తి పోసేటటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. వారి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, మన పని మనం చేస్తూ ఉండాలి. అయితే సోదరులారా, ఇస్లాం ధర్మం
శాంతిని బోధిస్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శాంతి కామకులు, శాంతి సందేశాన్ని తెలియజేస్తారు. ఉదాహరణకి ఒక చిన్న విషయంతో నేను నా సందేశాన్ని ముందుకు కొనసాగిస్తాను. ఈ ప్రపంచంలో మీరు చూసినట్లయితే ఒక ముస్లిం మరొక ముస్లిం కలిసినప్పుడు అస్సలాము అలైకుం అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు. పూర్తి ప్రపంచంలో అస్సలాము అలైకుం అనే పదాన్ని కేవలం ముస్లింలు మాత్రమే ఉపయోగిస్తారు. ఇక ఇతర మతాల వారు ఎవరు కూడా ఉపయోగించరు. అంటే ప్రతి ముస్లిం కూడా మరొక ముస్లిం కోసం, మానవాళి కోసం అస్సలాము అలైకుం అంటే నీ జీవితంలో శాంతి వర్షించుగాక అని ప్రార్థన చేస్తూ ఉంటారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఈ ప్రార్థన అనేది నేర్పించారు. అంటే ముస్లిం అనబడేవాడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ ప్రతిరోజు కూడా శాంతిని కోరుకుంటాడు, శాంతిని కాంక్షిస్తాడు, శాంతి కోసం పరితపిస్తాడు. ఎదుటి వ్యక్తి జీవితంలో శాంతి రావాలి అని ఆకాంక్షిస్తుంటాడు. అందుకే అస్సలాము అలైకుం అనేటటువంటి పదాన్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ సలాం అనేటటువంటి పదం ఎలాంటిదంటే విశ్వజనీనమైన, ఉత్తమమైన, వివేకవంతమైనటువంటి పలకరింపు విధానమే అస్సలాము అలైకుం. అన్ని వేళలో, అన్ని సందర్భాలలో ఉపయోగించబడేటటువంటి పదమే అస్సలాము అలైకుం. ఎందుకంటే మన సమాజంలో ఇతర పదాలు కూడా మనం చూస్తున్నాం. కొంతమంది నమస్తే అంటారు, మరి కొంతమంది హాయ్, హలో అని అంటూ ఉంటారు. మన సమాజంలో మనం చూస్తుంటాం. ఉదాహరణకి ఈ పదాల అర్థం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి కొంతమంది మన సమాజంలో గుడ్ మార్నింగ్ అని అంటుంటారు. గుడ్ మార్నింగ్ అంటే శుభోదయం, మంచి ఉదయం. ప్రతి వ్యక్తికి ప్రతిరోజు శుభోదయం అయి ఉండకపోవచ్చు. ఉదాహరణకి ఒక టీచర్ ఉంది, తన భర్తతో ఏదో ఒక వివాదం జరిగింది, ఉదయం మొత్తం కూడా ఆమె మూడ్ ఆఫ్ అయిపోయింది. అలాంటి టీచర్ స్కూల్కి వచ్చిన తర్వాత ఆ టీచర్కి తన యొక్క స్టూడెంట్స్ లేదా కొలీగ్స్ గుడ్ మార్నింగ్ అంటున్నారు, కానీ ఆమెకు అది బ్యాడ్ మార్నింగ్. ఎందుకంటే ఉదయం తన భర్తతో గొడవ జరిపి మొత్తం మూడ్ ఆఫ్ అయిపోయి ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తికి ప్రతి సందర్భంలో గుడ్ మార్నింగ్ అనేది సరైన విషయం కాదని నా యొక్క అవగాహన. అలాగే అస్సలాము అలైకుం అన్నది అన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి విషాదంలో ఉన్నా, కష్టాలలో ఉన్నా, లేదా బాధలో ఉన్న అస్సలాము అలైకుం అంటే అల్లా యొక్క శాంతి నీ జీవితంలో వర్షించుగాక. చాలా అద్భుతమైనటువంటి పదం సోదరులారా. అలాంటి గొప్ప శాంతిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు నేర్పించేశారు. ఆ శాంతిని మనం కోరుకుంటున్నాం. మరో విషయం ఏంటంటే మన సమాజంలో మరొక పలకరింపు పదాన్ని మనం చూస్తున్నాం. అదేంటంటే నమస్తే అనేటటువంటి పదం. ఈ నమస్తే అనేటటువంటి పదం సంస్కృతంలో ఇదం నమమే అనే మూల పదం నుండి వచ్చింది. దీని అర్థం ఏంటంటే నేను నీ ముందు వంగిపోతున్నాను, నేను నీ ముందు మోకరిల్లుతున్నాను, నేను నీకు నమస్కరిస్తున్నాను అనేటటువంటి అర్థాలు వస్తాయి. వాస్తవంగా మనము ఎవరి ముందు వంగిపోవాలి, ఎవరి ముందు నమస్కరించుకోవాలి, ఎవరి ముందు మనము మోకరిల్లాలి అంటే మనల్ని పుట్టించినటువంటి దైవం ఉందే, ఇతరుల ముందు కాదు. కాబట్టి ఒక వ్యక్తికి నమస్తే అని చెప్పేస్తే నేను నీ ముందు వంగిపోతున్నాను, మోకరిల్లుతున్నాను అంటే ఆ ఎదుటి వ్యక్తికి ఏ విధంగా కూడా అది ఉపయోగపడదు. ఈ రెండు విషయాలు చెప్పాను. ఆ తర్వాత మన సొసైటీలో హాయ్, హలో అనేటటువంటి పదాలు ఎక్కువగా వింటున్నాం. అవునా కదా? హలో బ్రదర్, హాయ్ బ్రదర్, హాయ్ మ్యామ్ అనే పదాన్ని మనం వింటున్నాం. హలో అంటున్నాం. అసలు హలో ఏంటండి? ఎక్కువగా చాలామంది ఉపయోగిస్తుంటారు. అని హలో అన్న పదం ఏంటి? ఈ హలో అనేటటువంటి పదానికి అసలు ఈ హలో అని ఎవరైతే అంటున్నారో వారిని మీరు అడగండి. ఏమని? హలో బ్రదర్ అంటే మీరు నన్ను హలో అన్నారు కదండి, హలో అనే పదానికి అర్థం ఏంటని మీరు వారిని అడిగితే వారికి జవాబు తెలియదు. నిజంగా ఈ హలో అనేటటువంటి పదం ఎలా వచ్చిందంటే మొట్టమొదటిగా టెలిఫోన్ని కనిపెట్టినటువంటి గ్రహాం బెల్ ఏం చేశాడంటే టెలిఫోన్ని కనిపెట్టి దాన్ని పరీక్షించడానికి మొట్టమొదటిగా అతడు డయల్ చేశాడు, కాల్ చేశాడు. అది సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయిపోగానే తన స్నేహితుడికి ఎప్పుడైతే ఫోన్ చేశాడో గ్రహాం బెల్, తన స్నేహితుడు ఫోన్ ఎత్తాడు, అది సక్సెస్ అయిపోయింది. అక్కడి నుండి రిసీవ్ అయింది. దాని తర్వాత సంతోషించి నేను ఈ నా సంతోషాన్ని నేరుగా నా సోదరునితో, నా స్నేహితునితో పంచుకుంటానని ఆ ఫోన్ పెట్టేసి బయలుదేరుతున్నాడు. అంతలోనే తిరిగి రిటర్న్ కాల్ వచ్చింది, అంటే రింగ్ అయింది. వెంటనే కోపంగా దాని దగ్గరికి వెళ్ళి గో టు హెల్ అని చెప్పబోయాడు, అంటే నువ్వు నరకానికి వెళ్ళు అని చెప్పబోయాడు. ఆ గో టు హెల్ అనే బదులు హెలో అని చెప్పేశాడు. ఆ హెలోనే ఈరోజు మనం హెలో అని వాడుతున్నాం. వాస్తవంగా హలో అంటే నరకానికి వెళ్ళు, గో టు హెల్, దీని అర్థం అది. ఇది ఒక కథనం మనకు ఉంది. ఇక రెండో కథనం ఏంటంటే ఈ హలో అన్న పదానికి మరొక అర్థం ఏంటంటే వెస్ట్ ఇండియా ఏదైతే ఉందో, వెస్ట్ ఇండియాలోని కొన్ని ట్రైబ్స్ ఉన్నాయి, కొన్ని తెగలు ఉన్నాయి. ఆ తెగల్లో కొండపై ఉన్నటువంటి వారు,
చాలా ఎత్తులో కొండపై ఉన్నటువంటి వారి యొక్క ఆచారం ఏంటంటే క్రింద ఉన్న వారిని పిలిచేవారు, హలో 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 అని పిలిచేవారు. అలా ఈ శబ్దం ఉనికిలోకి వచ్చింది. ఒకటి హలో అంటే నువ్వు నరకానికి వెళ్ళు, రెండోది హలో అంటే కొండపై ఉన్నటువంటి వారు కింద ఉన్నటువంటి వారిని పిలిచేటువంటి పదమే హలో అన్నమాట. కానీ సుబ్హానల్లా, అస్సలాము అలైకుం అనేటటువంటి పదం ఏదైతే ఉందో, ఎంత గొప్ప పదాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పించారండి. ఎంత గొప్ప విషయం మనకు ఖురాన్ చెప్తుంది, అస్సలాము అలైకుం. ఇది ఎక్కడ ఉంది, ఎలా ఉంది, దీని వివరణ తెలుసుకోవాలంటే సహీ బుఖారీ హదీస్ నెంబర్ 6236, 6236 సహీ బుఖారీ హదీసులోని ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చేసి, ఓ ప్రవక్త, ఇస్లాం ధర్మంలో అన్నింటికంటే ఉత్తమమైనటువంటి ఆచరణ ఏది అని అడిగినప్పుడు ప్రవక్త వారు చెప్పారు, నిరుపేదలకు అన్నం పెట్టండి, నీకు తెలిసిన వారికి తెలియని వారికి సలాం చెయ్యి అని చెప్పారు ప్రవక్త వారు. అల్లాహు అక్బర్. ఇస్లాంలో ఉత్తమమైనటువంటి ఆచరణ ఏంటంటే నిరుపేదలకి అన్నం పెట్టాలి, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే నీకు తెలిసిన వారికి తెలియని వారికి సలాం చెయ్యి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సలాంని వ్యాపింపజేయండి, శాంతిని వ్యాపింపజేయండి అని ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అలాగే అబూ దావుద్ హదీస్ నెంబర్ 5195 హదీస్ నెంబర్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చేసి, అస్సలాము అలైకుం, ఓ అల్లా ప్రవక్త అని చెప్పి కూర్చున్నాడు. అప్పుడు ప్రవక్త చెప్పారు, నీ కర్మల పత్రంలో 10 పుణ్యాలు వ్రాయబడ్డాయి అని చెప్పారు. ఆ తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లా అని చెప్పి కూర్చున్నాడు. ఆ వ్యక్తికి సంబంధించి ప్రవక్త చెప్పారు, నీ కర్మల పత్రంలో 20 పుణ్యాలు వ్రాయబడ్డాయి. ఆ తర్వాత మరో వ్యక్తి వచ్చాడు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు, ఓ దైవ ప్రవక్త అని చెప్పి కూర్చున్నాడు, నీ కర్మల పత్రంలో 30 పుణ్యాలు వ్రాయబడ్డాయని ప్రవక్త చెప్పారు. ఇక్కడ 3 రకాల సలాంలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి అస్సలాము అలైకుం, నీపై అల్లా యొక్క కారుణ్యం వర్షించుగాక. రెండో సలాం అస్సలాము అలైకుం వరహ్మతుల్లా, నీపై అల్లా యొక్క శాంతి మరియు కారుణ్యం వర్షించుగాక. ఇది రెండో సలాం. మూడో సలాం ఏంటి, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు, నీపై అల్లా యొక్క శాంతి కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక. ఎవరైతే ఈ విధంగా పూర్తిగా సలాం చెప్తారో వారికి ఎన్ని పుణ్యాలండి, 30 పుణ్యాలు వ్రాయబడతాయి. ఇప్పుడు అహ్లే ఖురాన్ వారికి ఇందులో ఒక పెద్ద గుణపాఠం ఉంటుంది. ఈ పూర్తి సలాం ఖురాన్లో ఉందా, లేదు. మళ్ళీ అహ్లే ఖురాన్ వాళ్ళు కూడా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అంటున్నారు. కానీ ఖురాన్లో ఉన్న రిఫరెన్స్ ఏంటంటే సూరే నిసా సూర నెంబర్ 4 ఆయత్ నెంబర్ 86లో ఉన్న విషయం ఏంటంటే, ఓ విశ్వాసులారా, ఎవరైనా మీకు సలాం చేస్తే అంతకంటే ఉత్తమమైన రీతిలో మీరు వారికి సలాం చేయండి. ఖురాన్లో ఉన్న విషయం ఏంటంటే, ఓ విశ్వాసులారా, ఓ ప్రజలారా, ఎవరైనా మీకు సలాం చేస్తే మీరు అదే విధంగా అయినా జవాబు ఇవ్వండి, లేదా అంతకంటే ఉత్తమమైన రీతిలో అయినా మీరు వారికి జవాబు ఇవ్వండి. అంటే అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు ఇంకా గొప్ప పుణ్యం ఇది. ఈ విధంగా ఖురాన్లో సూర నిసా సూర 4 ఆయత్ నెంబర్ 86లో ఈ విషయం మీరు చూడవచ్చు. అలాగే తిర్మిజీ హదీస్ నెంబర్ 1053లో ఉన్న విషయం ఏంటంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలోని ఆయన సమాధి గుండా ప్రవేశించే ముందు అస్సలాము అలైకుం యా అహ్లల్ ఖుబూర్ అని చెప్పేవారు. సమాధులలో ఉన్నటువంటి వారలారా, మీపై అల్లా యొక్క శాంతి వర్షించుగా. కానీ బ్రతికున్న వారి కోసం మాత్రమే కాదు, చనిపోయిన వారు కూడా శాంతియుతంగా ఉండమని బోధించేటటువంటి ధర్మమే ఇస్లాం ధర్మం. కాబట్టి ఇస్లాంలో కేవలం ఒక సలాం అనే సబ్జెక్టు తీసుకుంటే ఇంత అద్భుతమైనటువంటి విషయం ఇందులో ఇమిడి ఉంది సోదరులారా. కాబట్టి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు ఈ పదం ఎక్కువగా మనం చెప్తూ ఉండాలి. చూడండి ఎంత గొప్ప ధర్మం అంటే ఇస్లాం. మీ శత్రువు కూడా ఆ శత్రువుని మీరు మిత్రుడుగా మార్చుకోవచ్చు. ప్రవక్త వారు ఏం చెప్పారు, 3 రోజుల కంటే ఎక్కువగా ఎవరైనా ఏదైనా తగు ఏర్పడి మాట్లాడకుండా ఉన్నట్లయితే ఒక విశ్వాసికి అది తగినది కాదు. మీలో ఎవరైతే ముందు అడుగు వేసి సలాం చేస్తారో వారే ఉత్తములు అని చెప్పారు ప్రవక్త వారు. కాబట్టి ఒక శత్రువు అయినా సలాం చేయాలి. ఒక కొడుకు తన తండ్రికి సలాం చేయాలి, తండ్రి తన కుమారునికి సలాం చేస్తుంటాడు. వయసుతో ఎలాంటి సంబంధం లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిన్న పిల్లలకు సైతం సలాం చేసేవారు. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రపంచంలో దాదాపుగా 250 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఈ 250 కోట్ల మంది ముస్లింలో చిన్న పిల్లలు, వృద్ధులు, ఇంకేదో కారణాల వల్ల అనారోగ్య కారణాలు చూపించి 100 కోట్ల మందిని పక్కన పెట్టేసిన ఇంకా 150 కోట్ల మంది ప్రతిరోజు సలాం, శాంతి కావాలి, శాంతిని కాంక్షిస్తున్నారు, శాంతిని బోధిస్తున్నారు, శాంతియుతంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒక మిత్రుడు తన శత్రువుకి అస్సలాము అలైకుం అని చెప్పినప్పుడు ఇక శత్రుత్వం ఎక్కడుంటుందని చెప్పండి. కాబట్టి ఈ సలాం అనేది
ముస్లిమేతరులకు చేయకూడదని ఎక్కడ లేదండి. ముస్లిమేతరులు కూడా మీకు సలాం చేస్తే వారికి జవాబు ఇవ్వవచ్చు. కాబట్టి మొట్టమొదటిగా ఈ శాంతికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశాను. అందులో సలాం యొక్క ప్రాముఖ్యత ఏంటో. మరో విషయం, ఇస్లాం ధర్మం శాంతిని ఏ విధంగా కోరుకుంటుంది, శాంతికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అన్న విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి సోదరులారా, ఈరోజు సమాజంలో శాంతి అనేది చాలా ఇంపార్టెంట్. పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి ఇంటర్నల్ పీస్, ఎక్స్టర్నల్ పీస్ రెండు రకాలుగా అవసరం. ఇంటర్నల్ అంటే మన వ్యక్తిగతంగా మనం శాంతియుతంగా ఉండాలి, మన సమాజంలో కూడా శాంతి ఉండాలి. మీరు ఇంటి నుండి మసీదుకు బయలుదేరారు, బయట గొడవలు జరుగుతున్నాయి, మీరు శాంతియుతంగా ఉన్నప్పటికీ కూడా సమాజంలో జరిగేటటువంటి అల్లర్లు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. కాబట్టి ఇస్లాం అంటుంది వ్యక్తిగతంగా మీరు మెంటల్ పీస్తో ఉండండి, శాంతియుతంగా ఉండండి. బయట కూడా శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే మీరు కంప్లీట్గా పీస్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటారు అని ఇస్లాం అంటుంది. అయితే సోదరులారా, శాంతి అనేది ఈరోజు సమాజంలో ఎలా ఉంది? ఇప్పుడు ఉదాహరణకి మీరు మార్కెట్కి వెళ్ళి నాకు ఒక పావు కిలో శాంతి కావాలంటే దొరుకుతుందా? లేదు. శాంతి అనేది అలా బిదికిరిల్లాహి తత్మైనల్ కులూబ్, సృష్టికర్త అయినటువంటి దైవాన్ని ఆరాధించడం ద్వారా శాంతి అనేది మన జీవితంలోకి రావడం జరుగుతుంది. అయితే ఈరోజు శాంతి, పీస్ అనేది ఎలా ఉందంటే వాస్తవంగా PESA పీస్. పీస్ అంటే PESE పీస్. కానీ ఈరోజు సమాజంలో PIECES పీసెస్గా ఉందన్నమాట, ముక్కలు ముక్కలుగా ఉంది. పీసెస్. పీస్ అంటే శాంతి, PESE పీస్, PIECES పీసెస్ అంటే ముక్కలు ముక్కలుగా ఈరోజు మనకు మన సమాజంలో శాంతి అనేది కనిపిస్తుంది. శాంతికి ఉన్నటువంటి నిర్వచనం ఏంటంటే, ఏ దేశంలోనైతే, ఏ సమాజంలోనైతే, ఏ జాతిలోనైతే, ఏ ప్రాంతంలోనైతే శాంతియుత పరిస్థితులు ఉంటాయో, ఒకరికి మరొకరితో శత్రుత్వాలు ఉండవో, ఆ సొసైటీని పీస్ఫుల్ సొసైటీ, పీస్ఫుల్ సిచ్యువేషన్ అని అంటారు. నిజంగా అలాంటి శాంతి ఈరోజు మన సమాజంలో ఉందంటే సమాజంలో కనిపించట్లేదు. ఈరోజు సమాజంలో ఎలా ఉందండి? ఈరోజు మనిషి చంద్రమండలంపై అడుగు పెట్టాడు, కొంగ్రొత్త ఆవిష్కరణలు చేస్తున్నాడు. ఎంతో ఈరోజు AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, చాట్ GPT, అనేక రకాలుగా టెక్నాలజీ పెరిగిపోయింది. కానీ మనిషి యొక్క పరిస్థితి ఎలా అంటే మెంటల్ పీస్ లేదు మనిషికి. ధనం ఉంది, డబ్బు ఉంది, సంపాదన ఉంది, కానీ రాత్రి నిద్ర పట్టట్లేదు. ఇంట్లో చల్లటి AC ఉంది, కోట్లు ఉన్నాయి, లగ్జరీ కార్స్ ఉన్నాయి, అనేక రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ మనిషికి శాంతి లేదు, శాంతియుతంగా నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే మెంటల్ పీస్ లేదు. ఒకప్పుడు చూడండి, మన ఏరియాలో, మన ఆంధ్రప్రదేశ్ అయినా లేదా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సైకియాట్రిక్ డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు. సైకియాట్రిక్ డాక్టర్ అంటే తెనాలి నుండి మీరు హైదరాబాద్ వెళ్ళాలి. కానీ ఈరోజు ప్రతి ఏరియాకి ఒక సైకియాట్రిక్ డాక్టర్ ఉన్నాడు. అంటే పిచ్చోళ్ళ డాక్టర్ అని చెప్పేవారు. ఎందుకు? మానసిక వ్యాధులు పెరిగిపోతున్నాయి, డబ్బు ఉంది, ధనం ఉంది, నిద్ర పట్టట్లేదు, ప్రశాంతత లేదు, సూసైడ్ చేసేసుకున్నారు. ఈరోజు మన భారతదేశంలో ప్రతిరోజు 450 మంది సూసైడ్ చేసుకున్నారు. రోజుకి 450 మంది సూసైడ్ చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మరి నిజంగా చెప్పాలి అంటే ఈరోజు మన సమాజంలో పీస్ ఎలా ఉంది? ఈరోజు మన సమాజంలో పీస్ ఎలా ఉందంటే, పొద్దున్నే పాలుకొనే దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా భారతీయుడి నెత్తి మీద ప్రమాదాల కత్తి నిరంతరం వేలాడుతూనే ఉంటుంది. పీల్చే గాలిలో కాలుష్యం, ప్రయాణంలో ప్రమాదం, రోడ్ల మీద మృత్యు కుహరాలు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కాలయములు, పోలీసుల చేతిలో లాఠీలు, బుల్లెట్లు, ప్రేమికుడి చేతిలో యాసిడ్ సీసాలు, అత్తల భర్తల చేతిలో కిర్స్నైలు, అగ్గిపెట్టెలు, తేలని న్యాయం కోసం జైళ్లలో గడిపే జీవితాలు, నకిలీ ఎన్కౌంటర్లు, బూటకపు మరణాలు, తేలని న్యాయం కోసం జైలులో గడిపే జీవితాలు, అడుగడుగున ప్రాణాంతకరమైనటువంటి పరిస్థితులు, ఎటు చూసినా అనైతికత, అనైక్యత, అశాంతి, అభద్రత రాజ్యమేలుతున్నాయి. పొరుగువాడి సమాధి కట్టి అయినా నేను మాత్రం పునాది కట్టుకోవాలి, పక్క వాడికి ₹1,00,000 నష్టం జరిగినా నాకు మాత్రం ₹100 లాభం జరిగితే చాలు అనేటటువంటి విషపూరితమైనటువంటి ఆలోచనతో మనిషి జీవితం గడుపుతున్నాడు. ప్రాపంచిక సుఖాలనే పరమార్థంగా ఆలోచించే నేటి ఆధునిక మనిషి నీతిని పక్కన పెట్టి, మమతను వెనకకు నెట్టి, మానవతను మట్టు పెట్టి, మారణ హోమం రగిల్చి ఈ భూమిని మరుభూమిగా మార్చాడు. జలగలే జలధరించేలా రక్తాన్ని పీల్చేసే రాక్షసత్వం, నాగులే నమ్మలేని విధంగా పేగుల్ని పిసికేసే పైశాచికత్వ సంఘటనలు అనునిత్యం ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కలల పేర జారిపోయే మన మహిళల వలువలు, ఫ్యాషన్ల పేరుతో దిగజారే విలువలు, ఆధునికత ముసుగులోన విశృంఖల చేష్టలు, కామాంధుల కోరల్లో బలి అయ్యే యువతులు, తాగుడు జూదాలు రాజ్యమేలుతున్నాయి, మాదక ద్రవ్యాలే మనిషి నేలుతున్నాయి, అక్రమాలు అవినీతి మన సమాజ దుస్థితి, స్వార్థము బంధు ప్రీతి రాజ్యమేలుతున్నాయి. ఇది ఈరోజు మన సమాజం యొక్క పరిస్థితి సోదరులారా.
ఈరోజు చూస్తున్నాం మనం, మనిషి ఎలా ఉన్నాడంటే నవ్వుతున్నట్లు నటిస్తున్నాడు కానీ మనస్ఫూర్తిగా నవ్వలేకపోతున్నాడు. ఈరోజు ఎటు చూసినా డబ్బుంటేనే మనిషికి గౌరవం ఉంది. మానవ మర్యాదలు, గౌరవం అనేది ఈరోజు సమాజంలో ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈరోజు దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022 కథనం ప్రకారంగా ఈరోజు కేవలము ఈ 3 సంవత్సరాల వ్యవధిలో 500 మంది భర్తలు తమ భార్యలచే హత్య చేయబడ్డారు. మన భారతదేశంలో చంపబడ్డారు. అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022 ప్రకారంగా 227 మంది భార్యలు తమ భర్తల్ని హత్య చేశారు. అంటే 227 భర్తలు తమ భార్యలచే హత్య చేయబడ్డారు. ఈ 3 సంవత్సరాల్లో దాదాపుగా 500 మంది భర్తలు తమ భార్యలచే హత్య గావించబడ్డారు. ఈరోజు మన భారతదేశంలో ఎన్సిఆర్బి క్రైమ్ రికార్డ్ ప్రకారంగా ప్రతిరోజు 86 మంది మహిళలు అత్యాచారానికి, అఘాయిత్యానికి గురైపోతున్నారు. 82 హత్యలు జరుగుతున్నాయి, 86 అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు గంటకి 11 దోపిడీలు జరుగుతున్నాయి, 11 కిడ్నాప్లు జరుగుతున్నాయి. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు 50% తల్లిదండ్రులు మన భారతదేశంలో అనాథాశ్రమాల్లో వారు జీవితం గడుపుతున్నారు. వారి పిల్లలు వారిని పట్టించుకోవట్లేదు, 50% తల్లిదండ్రులు. అలాగే ఈరోజు రిపోర్ట్స్ చెబుతున్నాయి, livemint.com ప్రకారంగా మన భారతదేశంలో 53% భార్య ఉన్న తర్వాత అక్రమ సంబంధాలని కలిగి ఉన్నారు. ఈరోజు అలాంటి వ్యభిచారం మన సమాజంలో కనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో పురోభివృద్ధిని సాధించాము, కానీ నైతికంగా అంతే అంధాపాతాళానికి కూరుకుపోతున్నాం. అలాంటి సమాజాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. మరి ఈరోజు మనకు శాంతి కావాలి, వ్యక్తిలో నైతికత రావాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, దైవానికి లెక్క చెప్పుకోవాలి, జడ్జిమెంట్ డే ఉంది అనే భావన రావాలి. అందుకే హైందవ శాస్త్రాల్లో కూడా గరుడ పురాణంలో అంధాకూపం, కుంభిపాకం, క్రిమిభోజనం, వజ్రఖండనం, శూలదండనం, అవీచి, రైరవ, తప్రుశర్మి అనేటటువంటి కొన్ని శిక్షలు ఉన్నాయి. వైతరిణి నది. ఈ శిక్షలు ఎందుకంటే మనిషి చేసే పాపాలకు గాను వారికి నరకంలో శిక్ష విధించడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఈరోజు క్రైమ్ రేట్ చాలా విపరీతంగా పెరిగిపోతుంది. దీనికి సంబంధించి ఇస్లాం చెప్పేటటువంటి సొల్యూషన్ ఏంటి? నిజంగా ఇస్లాం ఏమంటుందంటే ఫమై యామల్ మిత్కాల దర్రతిన్ ఖైరయ్యరా వమై యామల్ మిత్కాల దర్రతిన్ షర్రయ్యరా. మనిషి రవ్వంత చెడు పని చేసినా దైవం ముందు లెక్క చెప్పుకోవాలి. రవ్వంత మంచి పని చేసినా దానికి ప్రతిఫలాన్ని దైవం ఇస్తాడు. దైవం చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. జడ్జిమెంట్ డే రోజు ఉంది, ఆయనకు లెక్క చెప్పుకోవాలి. ఈ భావన ద్వారా మాత్రమే క్రైమ్ రేట్ అనేది తగ్గుతుందని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. జడ్జిమెంట్ డే ఉంది, ఖియామత్ ఉంది. ఇదే ఒకే ఒక ఆలోచన ద్వారా పూర్తి ప్రపంచంలో మనం ఒక శాంతియుత సమాజాన్ని స్థాపించవచ్చు, వ్యక్తిలో క్యారెక్టర్ని నిర్మించవచ్చు. వ్యక్తి నిర్మాణం అనేది జరుగుతుంది. అయితే సోదరులారా, శాంతికి సంబంధించి ఇస్లాం చెప్పేటటువంటి విషయం ఏంటి? నేటికి 4000 సంవత్సరాల క్రితం హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, మహాప్రవక్తలలో ఒక ప్రవక్త అయినటువంటి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లా యొక్క ఆజ్ఞతో కాబతుల్లాని నిర్మించారు. ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం కాబతుల్లాను ఏర్పాటు చేస్తున్నారు. వ ఇద్ ఖాల ఇబ్రాహీము రబ్బి జఅల్ హాదా బలదన్ ఆమినా. అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇబ్రాహీము ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు, ఓ అల్లా, ఈ నగరాన్ని శాంతి సుఖాల నగరంగా తీర్చిదిద్దు. ఒక ప్రవక్త తన నగరం గురించి పరితపిస్తున్నాడు. దైవము ఆ ప్రవక్తకు ఈ దువా నేర్పించాడు. ఏంటంటే, ఓ అల్లా, ఈ ప్రదేశాన్ని, ఈ నగరాన్ని, ఈ ప్రాంతాన్ని శాంతి సుఖాల నగరంగా తీర్చిదిద్దు అని ఇస్లాం అంటుంది. ఖురాన్లో ఈ విషయం సూర్య బహరా 2:126 మీరు చూడవచ్చు. ఇబ్రాహీం అలైహిస్సలాం తన యొక్క ప్రాంతాన్ని, ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ మక్కా పట్టణాన్ని ముఖ్యంగా శాంతి సుఖాల దేశంగా తీర్చిదిద్దు అని తెలియజేయడం జరుగుతుంది. చూడండి, మీలో అందరికీ సూర్య ఖురేష్ బహుశా బైహాడ్ అయిపోయి ఉంటుంది. సూర్య ఖురేష్ ఇక్కడ ఉన్న వారిలో ఎంతమంది కండి సూర్య ఖురేష్ బైహాడ్ అయిపోయింది? సూర్య ఖురేష్, లీ ఇలాఫీ ఖురేషిన్ చాలామందికి ఉంది కదా. మాషాల్లా, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. అయితే లీలాఫీ ఖురైషిన్ ఈలాఫిహిం రిహలత షితాయి వసై ఫల్యఅబుదు రబ్బ హాదల్ బైత్ అల్లదీ అతామహుం మిన్ జూఇ వ ఆమనహుం మిన్ ఖౌఫ్. దీని అర్థం ఏంటి? సూర్య ఖురైష్ సూర్య నెంబర్ 106 ఆయత నెంబర్ 1-4 పఠించాను. చూడండి, ఖురైష్ ప్రజలు ఎలా అలవాటు పడ్డారో. ఎండాకాలంలో, వానాకాలంలో వారు ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. కనుక వారు ఈ ఆలయ ప్రభువును ఆరాధించాలి. మేము వారికి ఆహారాన్ని ప్రసాదించి ఆకలి బాధ నుండి కాపాడాము,
వారికి శాంతిని ప్రసాదించి భయము నుండి రక్షించాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ శాంతి ఉండదు. శాంతి ఉండాలంటే భయం ఉండకూడదని చెప్పాడు ఈ ఆయతలో. అల్లదీ అతామహుం మిన్ జూఇన్ వ ఆమనహుం మిన్ ఖౌఫ్. అల్లాహ్ అంటున్నాడు. ఎందుకో చెప్తాను. నిజంగా చెప్పాలి అంటే ఈ ఆయత్ యొక్క పూర్వపరాలు మీరు చూసినట్లయితే అరేబియా అంతటా యుద్ధాలు జరిగేవి. మక్కా యొక్క పవిత్రత హుర్మత్ కారణంగా కాబతుల్లా ఆ మక్కా పరిసర ప్రాంతాల్లో హుదూదే హరంలో యుద్ధాలు జరిగేవి కావు. దీని కారణంగా ఖురైషుల యొక్క వ్యాపారాలు యథేచ్ఛగా అరబ్ అంతటా కూడా వారి యొక్క వాణిజ్య బృందాలు యథేచ్ఛగా తిరుగుతూ వారు వ్యాపారం చేసుకొని డబ్బులు బాగా సంపాదించారు. ఎవరు? ఖురైష్ ప్రజలు. ఈ ఎహసాన్ని, ఈ ఉపకారాన్ని అల్లాహ్ గుర్తు చేస్తూ చెప్తున్నాడు, అల్లదీ అతఅమహుం మిన్ జూఇన్ వ ఆమన మిన్ ఖౌఫ్. ఓ ఖురైష్ ప్రజలారా, మీకు ఆహారాన్ని ప్రసాదించి ఆకలి బాధ నుండి కాపాడాను, శాంతిని ప్రసాదించి భయం నుండి మిమ్మల్ని కాపాడాను. కాబట్టి ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ శాంతి ఉండదని ఇస్లాం అంటుంది. కాబతుల్లా యొక్క హుర్మత్ ఎలాంటిదంటే, సొంత తండ్రిని హత్య చేసినటువంటి ప్రత్యర్థి, ఆ హంతకుడు ఆ హుదూదే హరంలో మక్కాలో ఎదురైనప్పటికీ కూడా వదిలేసేవారు. మనం ఏదున్నా గొడవలు బయట చూసుకుందాం, కానీ ఇక్కడ మాత్రం మనం యుద్ధాలు చేయకూడదు అనేది ప్రవక్త వారి కంటే ముందు నుండి కూడా ఈ హుర్మత్ అనేది కాబతుల్లాలో ఉండేదన్నమాట. ఈ కారణంగా వారు ధనవంతులు అయిపోయారు. ఈ ఉపకారాన్ని గుర్తు చేస్తున్నాడు, మీకు భయాలు లేకుండా, యుద్ధాలు జరగకుండా శాంతియుతంగా చేశాను. ఈ ఆయతను నేను ఎందుకు తీసుకున్నాను అంటే, ఎక్కడైతే గొడవలు ఉంటాయో అక్కడ శాంతి ఉండదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఐక్యమత్యంగా కలిసి ఉన్నప్పుడే, గొడవలకు దూరంగా ఉన్నప్పుడే పీస్ఫుల్ సొసైటీ అనేది ఖాయమవుతుంది, స్థాపించబడుతుంది. మరో విషయం ఏంటంటే, ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఇలాంటి ఒక పీస్ఫుల్ సొసైటీని మనం చూసాం. అదేంటంటే, ఖబ్బాబ్ బిన్ అరీత్ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చారు. ఓ ప్రవక్త, మీరు మా కోసం దువా చేయండి అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు కాబతుల్లా యొక్క నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఈ విషయం వినగానే ప్రవక్త వారు ఏమన్నారు అంటే, ఎందుకు దువా చేయాలంటే, ఓ అల్లా ప్రవక్త, మేము ఒకే దైవాన్ని విశ్వసించిన కారణంగా ఇక్కడ ఉన్నటువంటి అవిశ్వాసులు మాపై అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, కాబట్టి మీరు మా కోసం దువా చేయండి అనగానే కూర్చున్నటువంటి ప్రవక్త వారు లెగిసి నిలబడ్డారు. ప్రవక్త వారు చెప్పారు, గుర్తుంచుకోండి, నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో అల్లా సాక్షిగా చెబుతున్నాను, ఈ ధర్మం పరిపూర్ణమవుతుంది. ఒక స్త్రీ సనా నుండి హజ్రే మౌత్ వరకు సురక్షితంగా ఒంటరిగా ప్రయాణం చేస్తుంది. ఆ స్త్రీకి ఒక్క అల్లా భయం తప్ప ఇంకెవరి భయం ఉండదని చెప్పారు ప్రవక్త వారు. అల్లాహు అక్బర్. సనా నుండి హజ్రే మౌత్ ఏంటి? 570 కిలోమీటర్లు. ప్రవక్త వారు ఎవరి ఉదాహరణ ఇస్తున్నారు? ఒక స్త్రీకి సంబంధించి ఉదాహరణ ఇస్తున్నారు. ఆమె ఒంటరిగా ప్రయాణం చేస్తుంది, ఒక్క అల్లా భయం తప్ప ఇంకెవరి భయం కూడా ఆ స్త్రీకి ఉండదని చెప్పారు. అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్. అలాంటి సంఘటన ఖులఫాయ రాషిదీన్లో మనం చూసాం అనమాట. ఖులఫాయ రాషిదీన్ ఆ కాలంలో మనం చూసాము. ఒక స్త్రీకి ఈరోజు కూడా సౌదీ అరబ్లో అలాంటి స్వేచ్ఛ అనేది, ఆ భయం లేకుండా ఈరోజు క్రైమ్ రేట్లో అత్యాచారాలు లేనటువంటి దేశంగా ఈరోజు సౌదీ అరబ్ని మనం చూస్తున్నాం. ఎందుకు ఇక్కడ ఒక స్త్రీ యొక్క ఉపమానం చెప్పడం జరిగిందంటే, స్త్రీ చాలా నాజూకుగా ఉంటుంది, ఆమె దగ్గర మాన మర్యాదలు, శీలం ఉంటుంది. కాబట్టి స్త్రీని ఉద్దేశించి ప్రవక్త వారు చెప్పారు. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఏ దేశం అది, ఎక్కడ ఉదాహరణ ఇవ్వబడుతుంది? బాటసారుల్ని దోచుకునేవారు, స్త్రీలపై అత్యాచారాలు జరిగేవి, అఘాయిత్యాలు జరిగేవి. స్త్రీని ఒక పుత్తడి బొమ్మల మార్కెట్లో తీసుకొచ్చి ఒక అంగడి బొమ్మల అమ్మేవారు. అలాంటి సిచ్యువేషన్లో ఒక స్త్రీకి సంబంధించినటువంటి ఉపమానం ఇస్తున్నారు మహనీయ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి నిజంగా శాంతియుత పరిస్థితులు ఉండాలంటే ఈరోజు మన భారతదేశంలో ప్రతిరోజు 86 అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మీకు తెలిసే ఉంటుంది, నిర్భయ కేసు ఏదైతే జరిగిందో 2013లో, నిర్భయ కేసు జరిగిన తర్వాత 2013 తర్వాత నిర్భయ యాక్ట్ వచ్చింది, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చాయి, అనేక రకాలుగా దోషులను శిక్షించడానికి కొత్త కొత్త చట్టాలు వచ్చాయి. కానీ ఈ 2013 నుండి 2022 వరకు చూసినట్లయితే 3,33,227 అత్యాచారాలు స్త్రీలపై జరిగాయి. అంటే ఇంకా 5 రేట్స్ ఎక్కువగా పెరిగిపోయాయి. ఎన్ని అత్యాచార కేసులు, ఇంకా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే, ఇండియన్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ఉంటుందన్నమాట. ఈ ఇండియన్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ప్రకారంగా 2024 నవంబర్ నాటికి 4,53,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఈ విధంగా స్త్రీలపై అత్యాచారాలు జరిగిపోతున్నాయి. ఈ కేసుల్ని పరిష్కరించాలంటే ఇంకా 60 సంవత్సరాలు పడుతుంది. 60 సంవత్సరాలు పడుతుంది. అంటే
కొన్ని లక్షల అత్యాచార కేసులు నమోదవుతుంటే వేలలో పరిష్కారాలు జరుగుతున్నాయి. ఇంకా దోషులు సాక్ష్యాలని తారుమారు చేసి తప్పించుకున్నారు. ఇస్లాం అంటుంది నిజంగా అత్యాచారాలు తగ్గించాలి అంటే దైవానికి భయపడాలి. ఇస్లామిక్ ధర్మం యొక్క ఏదైతే న్యాయస్థానం ఉందో దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి అంటుంది. అప్పుడు స్త్రీలపై అత్యాచారాలు అనేవి జరగవు. అయితే సోదరులారా, ప్రవక్త మహనీయ ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు శాంతిని ఏ విధంగా కోరుకున్నారు, శాంతిని ఏ విధంగా స్థాపించారు అన్న విషయాన్ని మీరు చూసినట్లయితే, ప్రవక్త వారు మక్కాలో ఉన్నప్పుడు అనేక రకాలుగా ప్రవక్త వారిపై దౌర్జన్యం జరిగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజు చదువుతుంటే ఒంటె యొక్క మలినాన్ని ఆయన తలపై వేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మసీదుకు వెళ్తుంటే ఆయన వెళ్ళేటటువంటి దారిలో ముళ్ళు, గాజు పెంకులు అవన్నీ కూడా పరిచారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై రాళ్ల వర్షం కురిపించారు. ముహమ్మద్ సల్లల్లాహు వారిని పిచ్చివాడు, మాంత్రికుడు అని చెప్పారు. ముహమ్మద్ సల్లల్లాహు వారి యొక్క కూతుళ్లకు విడాకులు ఇచ్చేలా పురిగొలిపారు. ముహమ్మద్ సల్లల్లాహు వారిపై 17 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. ముహమ్మద్ సల్లల్లాహు వారిని 3 సంవత్సరాలు సంఘ బహిష్కరణ చేశారు. చివరికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్యపై వ్యభిచార నింద కూడా మోపారు. ఇలా అనేక రకాలుగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి శిష్యుల్ని ఖురైష్ ఎవరైతే కుఫారే మక్కా ఉన్నారో వారు ఇబ్బంది పెడుతున్నప్పుడు హిజ్రా చేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి? మక్కా నుండి మదీనా. మక్కా నుండి మదీనా వెళ్ళిపోయిన తర్వాత ఈ మక్కా ముష్రికులు ఏం చేశారంటే ఒక ఒప్పందం చేసుకోవడానికి అబూ రాఫేని పంపించారు. అబూ రాఫే ఎవరు అంటే ఆ మక్కా నుండి, మక్కా గవర్నమెంట్ నుండి ఒక ప్రతినిధిగా, వైస్రాయ్, సఫీర్గా వస్తున్నారు ఆయన. చూడండి, మనకు అమెరికా నుండి ఇతర దేశాల నుండి వైస్రాయ్లు వస్తుంటారు, రాయబారులు వస్తుంటారు కొన్ని ఒప్పందాలు చేసుకోవడానికి. ప్రోటోకాల్ ఎలా ఉంటుంది? ఒక దేశం నుండి ఇంకో దేశానికి వచ్చినటువంటి రాయబారిని చాలా గ్రాండ్గా ప్రోటోకాల్ ఉంటుంది, రిసీవ్ చేసుకుంటారు. అలా ముహమ్మద్ సల్లల్లాహు వారు మదీనాలో ఉన్నారు, అబూ రాఫే మక్కాలో ఉన్నారు. గవర్నమెంట్, మక్కా గవర్నమెంట్ తరఫు నుండి సఫీర్ అంటే రాయబారిగా వస్తున్నారు ఆయన. ఎందుకు? ఒక ఒప్పందం చేసుకోవడానికి ముష్రికులు పంపించారు. ఆ వచ్చినటువంటి రాయబారి ఎవరు? అబూ రాఫే ఆయన పేరు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఏదో విన్నాడు. ఇక్కడికి వచ్చి చూస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వాక్చాతుర్యం, ఆయన నడవడిక, ఆయన నీతి నిజాయితీ, ఆయన యొక్క నిరాడంబరత ఇవన్నీ చూసి మంత్రముగ్ధుడైపోయాడు, ముతాసిరైపోయాడు. ముతాసిరిపై ఒకే ఒక మాట అన్నాడు. ఎవరు? రాయబారి వైస్రాయ్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇక నేను ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ఇక్కడే ఉండిపోతాను, నేను వెళ్ళను. అల్లాహు అక్బర్! ఇది ఎంత పెద్ద విషయం అంటే ఒక దేశము, ఒక ప్రాంతము ప్రభుత్వం తరపు నుండి వచ్చినటువంటి వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ఇక్కడే ఉండిపోతాను, నేను వెళ్ళను అంటుంటే అప్పుడు శాంతి కామకులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ఆయన చెప్పారు, ఓ అబూ రాఫే, నువ్వు ఒక దేశం తరపు నుండి, ఒక ప్రాంతం తరపు నుండి, ప్రభుత్వం తరపు నుండి రాయబారిగా వచ్చావు. వచ్చినటువంటి రాయబారిని ఆపి ఉంచినా, హత్య చేసినా లేదా అవమానించినా ఇది యుద్ధానికి దారి తీస్తుంది. కాబట్టి నేను శాంతిని కోరుకుంటున్నాను, హింసను కాదు. కాబట్టి దయచేసి నువ్వు వెళ్ళిపో. ఎందుకంటే పైగా వారు ఎంతో నమ్మకంతో ఒక రాయబారిగా నిన్ను ఇక్కడికి పంపించారు. నువ్వు మదీనా నుండి మక్కాకు వెళ్ళిపో, అక్కడ నీ బాధ్యత పూర్తయిపోతుంది, ఆ తర్వాత తిరిగి రాని పంపించేశారు ప్రవక్తవారు. కావాలంటే ప్రవక్తవారు ఆపి ఉంచుకునేవారు, కానీ శాంతిని కోరుకునే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి అబూ రాఫేని పంపించేశారు. అబూ రాఫే మక్కాకు వెళ్ళి మళ్ళీ ఆ బాధ్యత పూర్తి చేసుకుని తిరిగి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చేసి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. సుబ్హానల్లాహ్! ఈ విధంగా శాంతిని కోరుకునేటటువంటి ధర్మం ఇస్లాం. ఇంకా ఇస్లాం ఏమంటుందంటే, ఏ సొసైటీలోనైతే మీరు ఉంటున్నారో ఒకవేళ శాంతికి సంబంధించినటువంటి, శాంతి భద్రతలకు సంబంధించి ఒక మెట్టు మీరు దిగండి. ఒక మెట్టు కాదు, 99 మెట్లు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దిగారు. దీనికి నిదర్శనమే సులే హుదైబియా. 6వ హిజ్రీ జుల్ఖాయిదా మాసం 1వ నెల 1400 మంది సహబాలతో ఉమ్రా చేసే నియత్తో మదీనా నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాకు ఉమ్రా చేసే నియత్తో బయలుదేరారు. మక్కా సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాన్నే హుదైబియా అంటారు. ఆ హుదైబియాలో విడిది చేశారు. ఈ విషయం తెలిసినటువంటి మక్కా అవిశ్వాసులు అనేక రకాలుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, సహబాలను వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. అన్ని ప్రయత్నాల్లో ఎప్పుడైతే విఫలమైపోయారో చివరికి చేసేది ఏమీ లేక సుహైల్ బిన్ అమ్రు అనేటటువంటి ఒక వ్యక్తిని సంధి కోసం పంపించారు, ఒక ఒప్పందం కోసం. మీరు ఆశ్చర్యపోతారు. ఆ ఒప్పంద పత్రం ఎలా ఉందంటే పూర్తిగా వన్ సైడ్ డిసిషన్, ఏకపక్ష నిర్ణయాలు అందులో ఉన్నాయి. మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే, మీరు ఉన్న పలంగా ఉమ్రా చేయకుండా, హజ్ చేయకుండా మీరు తిరిగి వెళ్ళిపోండి, మొదటి కండిషన్. రెండో కండిషన్, ఎవరైతే మదీనా వాసులు మక్కాలో కలిసిపోతారో, మా దాంట్లోకి వచ్చి మీ వాళ్ళు కలిసిపోతారో మేము మీకు అప్పగించము, కానీ మా మక్కా వాళ్ళు మదీనా వచ్చి మీ దాంట్లో కలిసిపోతే మీరు మాత్రం అప్పగించాలి. ఇలా వన్ సైడ్ డిసిషన్, ఏకపక్ష నిర్ణయాలతో కూడినటువంటి స్వార్థపూరితమైనటువంటి అగ్రిమెంట్ అది. సహబాలకు ఎవరికి ఇష్టం లేదు.
చెప్పలేదు. ఉమర్ రదియల్లాహు అన్హు వారు ససమీర వద్దని చెప్పారు. అయినప్పటికీ కూడా శాంతి భద్రతలను కాపాడడానికి మహనీయ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకొని ఉన్న పలంగా ఎహ్రాం తీసేసి అక్కడ నుండి మళ్ళీ తిరిగి మదీనాకు వెళ్ళిపోయారు. కానీ మేము 1400 మంది ఉన్నాం, మా దగ్గర బలం ఉంది, రండ్రా బాబు మిమ్మల్ని చూసుకుంటామని సహాబాలు ప్రవక్త వారు చెప్పలేదు. ఎందుకంటే శాంతి కావాలి. పీస్ని ఇస్లాం ఎలా కోరుకుంటుంది, ప్రవక్త వారు శాంతిని ఎలా కోరుకున్నారో మీకు నేను తెలియజేస్తున్నాను. ఉన్న పలంగా 1400 మంది సహాబాలు అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయారు. అల్లాహు అక్బర్. ఒక ముస్లిం ఏ ప్రాంతంలోనైతే ఉంటున్నాడో, భారతదేశ రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయినా శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా ఒక ముస్లిం పాటించాలని ఈ సన్నివేశం, ఈ సందర్భం మనకు తెలియజేస్తుంది. ఒకవేళ శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఒక మెట్టు కాదు 99 మెట్లు కూడా మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇస్లాం శాంతిని కోరుకుంటుంది, అల్లరిని కాదు, గొడవల్ని కాదు. అందుకే ప్రవక్త చెప్పారు, మీరు సత్యంపై ఉండి కూడా శాంతిని కాపాడడానికి మీరు గనక కాంప్రమైజ్ అయిపోతే స్వర్గంలో అల్లా మీకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ప్రతి సందర్భంలో మనం యుక్తిగా ఆలోచించాలి. జజ్బా అన్నది ఇస్లాంలో పనికిరాదు. యుక్తిగా, హిక్మత్గా మనం ముందుకు కొనసాగేటటువంటి ప్రయత్నించాలి. ఇప్పటి వరకు సులే హుదైబియా చెప్పాను. మీరు ఆశ్చర్యపోతారు. మరో విషయం ఏంటంటే, ఈ సులే హుదైబియా సందర్భం ఏదైతే చెప్పానో దాని తర్వాత ఒక అద్భుతమైనటువంటి గుణపాఠం మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ సులే హుదైబియా జరిగిందో సహాబాలలో కొందరిలో ఈ విషయం నచ్చలేదు. వారంతా కూడా వారి యొక్క ఆలోచన ఎలా ఉందంటే, ఏంటి ప్రవక్త వారు ఇలా చేశారంటే ఒక ఆలోచన ఉంది. కొంతమంది సహాబాలకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటంటే, ఇప్పుడు హజ్ సీజన్ ప్రారంభమైపోయింది కదా, మేము కూడా ఇస్లామిక్ సరిహద్దులు ఏవైతే ఉన్నాయో అవిశ్వాసుల కోసం వీటిని మేము మూసేస్తాము, ఈ మార్గాలను మొత్తం కూడా మూసేసి మెరుపు దాడులను చేద్దాం అనేటటువంటి ఒక ఆలోచన ముస్లింలలో సహాబాలలో వచ్చేసింది. ఈ ఆలోచన వచ్చినప్పుడు సులే హుదైబియా తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోని ఈ ఆయత్ని అవతరింపజేస్తున్నాడు. సూరే మాయిదా నంబర్ 5 ఆయత్ నంబర్ 2 అల్లా అంటున్నాడు, ఎందుకంటే ఈ ఆలోచన వచ్చేసింది, హజ్ సీజన్ కదా, మేము అవిశ్వాసులు ఈ హజ్ చేయడానికి ఎవరైతే వస్తుంటారో మార్గాలను ఆపేద్దాం, వారిపై మెరుపు దాడి అటాక్ చేద్దామన్న ఆలోచన వచ్చినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి సర్వం తెలుసు. అల్లాహకి ఈ విషయం తెలిసిపోయింది. ఖురాన్లో సూరే మాయిదా నంబర్ 5 ఆయత్ నంబర్ 2ని అవతరింపజేశాడు. మిమ్మల్ని మస్జిదే హరాంకు పోనివ్వకుండా ఒక వర్గం వారు ఆపివేశారని మీరు అనుచితంగా వారిపై దౌర్జన్యం చేసే ప్రయత్నం చెయ్యకండి. పైగా మంచి పనులలో ఒకరు మరొకరికి సహాయం చేయండి. అత్యాచారాలలో, పాప కార్యాలలో మీరు ఎవరికి సహకరించకండి. అల్లా శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. అల్లాహకు భయపడండి. సుబ్హానల్లా. అల్లా అంటున్నాడు, ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో, వారు తప్పు చేశారు కాబట్టి వారు మమ్మల్ని దౌర్జన్యం చేశారు, ఏకపక్ష నిర్ణయాలు పెట్టేసి మమ్మల్ని ఉమ్రా చేయకుండా పంపించేశారు, కాబట్టి మేము మెరుపుదాడులు చేస్తాము, ఆ అవిశ్వాసులు హజ్ చేయకుండా వారి మార్గాలను, ఇస్లామియా సరిహద్దులను ఆపేస్తాము అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు వాటిని ఉపసంహరించుకోండి. పైగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వతఆవను అలల్ బిర్రి వత్తఖ్వా, మంచి పనులలో మీరు సహకరించండి. వారు హజ్ చేసేటప్పుడు ఏదైతే మంచి పనులు ఉంటాయో ఆ దుష్మన్ శత్రువులకు కూడా మీరు సహకరించండి. కాబట్టి ఈ ఆయత్ వెలుగులో మన ముస్లిమేతర సోదరులు కూడా ఏదైనా మంచి పని చేస్తే ఆ మంచి పనుల్లో మీరు కూడా పాలు పంచుకోవచ్చు. సుబ్హానల్లా. ఇలాంటి గొప్ప శాంతియుత బోధనలు ఉన్నటువంటి ధర్మం ఇస్లాం ధర్మం. అంతేకాదు సోదరులారా, ముస్లిమేతరుల ధన, మాన, ప్రాణాలు కూడా పవిత్రమైనవని ఇస్లాం అంటుంది. అది ఎలా అంటే, ముగైరా బిన్ షోబా రదియల్లాహు అన్హు వారు ఉన్నారు. ముగైరా బిన్ షోబా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించక పూర్వం ఏం చేశారంటే, ముగైరా బిన్ షోబా వారు తనతో పాటు ఉన్నటువంటి 2 ముస్లిమేతల్ని హత్య చేశారు, మర్డర్ చేశారు. హత్య చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్ముని దొంగిలించి తీసేసుకొని ప్రవక్త వారి వద్దకు వచ్చారు. ఓ ప్రవక్త, నేను నాతో పాటు ఉన్నటువంటి 2 వ్యక్తుల్ని చంపేశాను, ఈ సొమ్ము, ఈ ధనాన్ని మీరు తీసుకోండి, నేను ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాలనుకుంటున్నాను అని ఆ ముగైరా బిన్ షోబా ప్రవక్త వారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. అప్పుడు ప్రవక్త వారు ఏం చెప్పారంటే, ఓ ముగైరా బిన్ షోబా, నువ్వు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం ఆమోదయోగ్యమే, కానీ నువ్వు వంచనతో, కుట్రతో నీ తోటి సోదరుల్ని చంపి తీసుకొచ్చినటువంటి ధనము, ఇది పాపిష్టి ధనము, ఇది సరైన పద్ధతి కాదు, ఈ ధనాన్ని, ఈ సొమ్ముని నేను తీసుకోను, ఇది మా కోసం వద్దు, ఇది హరాం అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ముస్లిమేతరుల ధనము, ప్రాణము కూడా మన కోసం పవిత్రమైనదే అని 1400 సంవత్సరాల క్రితం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మరి అలాంటప్పుడు ఎక్కడ చూసినా ఇంత గొప్ప ధర్మం కదండి, మరి ఎటు చూసినా కూడా ఈరోజు ముస్లింలు ఎందుకు ఆ విధంగా తయారైపోతున్నారు, హింసని కోరుకుంటున్నారు, ఏదేదో జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. నిజంగా
విషయం ఒకటి ఉంటే మరో విధంగా దాన్ని ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సోదరులారా. ముస్లింలపై ప్రతిరోజు కూడా బురద జల్లేటటువంటి ప్రయత్నం జరుగుతున్నాం. ఈరోజు మీరు ఆశ్చర్యపోతారు, ఈ ఉభయ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో దాదాపుగా 100 యూట్యూబ్ ఛానల్స్ ప్రతిరోజు కూడా ముస్లిమ్స్ని విలన్గా చూపించడం, ముస్లింలపై బురద చల్లడము, ముస్లింలపై లేనిపోని అభాండాలను సృష్టించడానికే 100 యూట్యూబ్ ఛానల్స్ పనిచేస్తున్నాయంటే నిజంగా ఎంత దౌర్భాగ్యం ఒక్కసారి మీరు ఆలోచించండి. నిజంగా ఇస్లాం ఉగ్రవాదాన్ని బోధిస్తుందా? ఒక్క విషయం, తీవ్రవాద అంతానికి సర్వోత్తమ సూత్రంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోని సూరా మాయిదా సూరా నంబర్ 5 ఆయత నంబర్ 32తో చేశాడు. ప్రపంచ ఏ గ్రంథంలో కూడా ఇలాంటి మెసేజ్ లేదు. ఛాలెంజ్గా చెప్తున్నాను, సూరా మాయిదా సూరా నంబర్ 5 ఆయత నంబర్ 32లో మన్ ఖతల నఫ్సం బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అరది ఫకఅన్నమా ఖతల నాస జమియా. ఒక వ్యక్తిని అన్యాయంగా చంపినవాడు సమస్త మానవాళిని చంపిన దాంతో సమానం. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడినవాడు సమస్త మానవుల ప్రాణాలను కాపాడిన దాంతో సమానం అని చెప్పినటువంటి ఏకైక ధర్మం ఏదైనా ఉందంటే అది కేవలం ఇస్లాం మాత్రమే. సుబ్హానల్లాహ్. ఇంకా ప్రపంచంలో ఏ మతంలో కూడా ఇలాంటి విషయం మీకు కనిపించదు. ఒక్క వ్యక్తిని హత్య చేస్తే ఈ భూమండలం పోయినటువంటి 750 కోట్ల జనాభాని హత్య చేసినంత పాపం, ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడితే ఈ భూమండలం పైన సర్వ మానవాళిని కాపాడినంత పుణ్యం ఆ వ్యక్తి వస్తుందని చెప్పినటువంటి ఏకైక ధర్మం ఇస్లాం సోదరులారా. అందుకే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. తిర్మిజీలోని హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా రేపు తీర్పు దినం రోజు హతుడు తన హంతకుణ్ణి ఏ విధంగా పట్టుకు వస్తాడు అంటే, హతుడి శరీరం నుండి రక్తం కారుతుండగా హంతకుడి నుదిటి వెంట్రుకలు పట్టుకొని లాగుతూ దైవ సింహాసనం వరకు తీసుకొచ్చేసి, ఓ అల్లా, ఇతడు ప్రపంచంలో నన్ను ఎందుకు మర్డర్ చేశాడు, ఎందుకు చంపాడో మీరు అడగండి అని హతుడు తన హంతకుడిని పట్టుకుని వస్తాడని ప్రవక్త వారు చెప్పారు. అలాగే ప్రవక్త వారు ఏం చెప్పారంటే, ఎవరైనా అన్యాయంగా ఒక వ్యక్తిని చంపితే ఆ వ్యక్తిపై అల్లా యొక్క లానత్ ఉంటుంది, దైవదూతల శాపం కూడా ఉంటుంది. ఆ హంతకుడు నరకంలోని అట్టడుగు భాగాన కాలుతూ ఉంటాడని ప్రవక్త వారు చెప్పారు. ఇస్లాంలో హత్య, మర్డర్ అనేది ఇంత పాపం. అలాగే ప్రవక్త వారు చెప్పారు, రేపు జడ్జిమెంట్ డే రోజు, తీర్పు దినం రోజు మానవులకు సంబంధించినటువంటి ఏదైతే తీర్పులు జరుగుతాయో అందులో మొట్టమొదటిగా రక్త పరిహారానికి సంబంధించినటువంటి తీర్పు జరుగుతుంది అని ప్రవక్త మహనీయ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కేవలం ఒక ముస్లిం ప్రాణం మాత్రమే పవిత్రమైనది కాదు ఇస్లాంలో, ముస్లిమేతరుల ప్రాణాలు కూడా పవిత్రమైనవే ఇస్లాం ధర్మంలో. ఆ విషయం ఎలా అంటే చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఏం జరిగిందంటే, ఒక యూదుడి జనాజా వెళ్తుంది, ఒక యూదుడి శవపేటిక తీసుకువెళ్తున్నారు. సహీ బుఖారీలో ఉన్నటువంటి విషయం ఇది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక యూదుడి జనాజా శవపేటిక తీసుకువెళ్తుంటే మృతుని గౌరవార్థం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లెగిసి నిలబడ్డారు. ఈ విషయం సహాబాలు చూసి ఏం చెప్పారంటే, ఇన్న హాదా జనాజతు యహూదీహిని యా రసూలల్లాహ్, ఓ ప్రవక్త, ఏ శవపేటికను చూసి మీరు నిలబడ్డారో అది ఒక యూదునిది అని చెప్పారు. అప్పుడు ప్రవక్త ఏం చెప్పారో తెలుసా, అలైసత్ నఫ్సా, అది ప్రాణం కాదా, అతనిది కూడా ప్రాణమే కదా, అతడు కూడా మనిషే కదా, అతడిలో కూడా ప్రాణమే ఉంది కదా అని చెప్పారు. ఈ విధంగా ఒక ముస్లింని మాత్రమే కాదు, ముస్లిమేతరుల ప్రాణాలు కూడా పవిత్రమైనవే అని చెప్పినటువంటి ధర్మం ఇస్లాం ధర్మం సోదరులారా. ఈరోజు మీడియా వేరే విధంగా ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతుంది, కానీ ఒక్కసారి ఖురాన్ చదివితే ఇస్లాం ధర్మం ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది సోదరులారా. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైతే ఇస్లామీయ సామ్రాజ్యంలో ఉంటున్నటువంటి ఒక జిమ్మి ముస్లిమేతరుడిని ఒక ముస్లిం గనక హత్య చేస్తే అతడు స్వర్గం యొక్క సువాసన కూడా చూడలేడు. వాస్తవంగా స్వర్గం యొక్క సువాసన 40 సంవత్సరాల ప్రయాణ దూరం అంతా వస్తుందని ప్రవక్త వారు చెప్పారు. అంటే ఇస్లామీయ రాజ్యంలో ఎవరైతే జిజియా చెల్లిస్తూ ట్యాక్స్ కడుతూ జీతం గడుపుతున్నారో అలాంటి వ్యక్తిని ముస్లిం హత్య చేస్తే ఆ ముస్లిం స్వర్గం యొక్క సువాసన కూడా చూడడని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు సోదరులారా. ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తాను. సహీ బుఖారీ హదీస్ నంబర్ 3563లో ఉన్నటువంటి విషయం అదేంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో గామిద్ తెగకు చెందినటువంటి ఒక స్త్రీ వ్యభిచారం చేస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వస్తుంది. వచ్చేసి, ఓ ప్రవక్త, నేను ఒక పాడు పని చేశాను, నేను వ్యభిచారం చేశాను, తద్వారా గర్భం కూడా ధరించాను, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, నన్ను శిక్షించేసేయండి, ఎందుకంటే ఆ పరలోకంలో వేసే శిక్ష కంటే ఈ ప్రపంచంలో వేసే శిక్షనే ఉత్తమమైంది, నన్ను శిక్షించండి అని అంటుంది. ఆ స్త్రీ యొక్క ఈమాన్ ఎలాంటిదో చూడండి. అప్పుడు ప్రవక్త వారు ముఖాన్ని అటువైపు తిప్పుకుంటారు. మళ్ళీ ఆ స్త్రీ అంటుంది. అప్పుడు ప్రవక్త వారు ఏమంటున్నారంటే, నువ్వు గర్భవతిగా ఉన్నావు కదా, ప్రెగ్నెంట్గా ఉన్నావు కదా, ప్రసవించిన తర్వాత రాణి వదిలేస్తారు.
ప్రవక్త వారు మర్చిపోతారు. కానీ ఆ స్త్రీ యొక్క ఈమాన్ ఎలా ఉందంటే, ఆ స్త్రీ వెళ్ళి ప్రవక్త వారి వద్దకు వచ్చి, సో ప్రవక్త, నేను ఫలానా స్త్రీని మీరు ఇలా రమ్మన్నారు కదా, నేను వచ్చాను, నేను శిశువుని కన్నాను అనగానే ప్రవక్త వారు అంటారు, ఇప్పుడు నీ శిశువు పాలు తాగుతున్నాడు కదా, పాలు విరిమించేసి రొట్టె తినే స్థితికి వచ్చినప్పుడు అప్పుడు రాని ప్రవక్త వారు ఆ స్త్రీని పంపించేస్తున్నారు. అల్లాహ్ అక్బర్. సోదరులారా, ఒక విషయం అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఆ స్త్రీ వ్యభిచారం చేసి వస్తుందో అప్పుడు ప్రెగ్నెంట్గా ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ స్త్రీ ప్రసవించిన తర్వాత వస్తుందో అప్పుడు ఇంకా పాలు పట్టేటటువంటి స్థితిలో ఉంటుంది. ఇంకా బిడ్డ జన్మించనే లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ బిడ్డ ప్రాణం గురించి ఆలోచించారు. ఎప్పుడైతే బిడ్డకు జన్మనిచ్చిందో ఆ బిడ్డ యొక్క ఆహారం గురించి ఆలోచించేటువంటి ధర్మము ఇతరుల్ని చంపండి అని ఉంటుందా? ఇతరులని చంపండి అని ఇస్లాం అంటుందా? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, ఎంత గొప్ప ధర్మం. ఈ ధర్మంపై బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సోదరులారా. ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరో సందర్భం చెప్తాను. ఆ విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో బను ఆమేర్ అనేటటువంటి ఒక తెగ ఉండేది యూదుల్లో. బను ఆమేర్ అనేటటువంటి తెగ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చేసి, ఓ ప్రవక్త, మాలోని కొంతమంది ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాలనుకున్నారు కాబట్టి మీ వద్ద ఉన్నటువంటి హుఫాజ్ని పంపించండి, ధార్మిక పండితుల్ని పంపించండి అంటే ప్రవక్త వారు ఏం చేశారంటే 70 మంది హాఫీజ్ ఖురాన్ని పంపిస్తారు. కానీ వీరు నమ్మక ద్రోహానికి పాల్పడి, వంచనకు పాల్పడి మార్గమధ్యంలో ఆ 70 మంది సహబాలను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అందులో ఒక వ్యక్తి చాలా కష్టంగా తన ప్రాణాలని కాపాడుకుంటాడు. అతని పేరు అమీర్ బిన్ ఉమయ్య అజ్-జహబీ. ప్రాణాల నుండి కాపాడుకొని వీరు ఇంత నమ్మక ద్రోహం చేశారు, ప్రవక్త వారికి ఫిర్యాదు చేస్తానని అక్కడి నుండి బయలుదేరాడు. కోపంలో వస్తుంటే ఏం జరుగుతుందంటే, మార్గమధ్యంలో ఆ బను ఆమేర్ తెగకు చెందినటువంటి 2 వ్యక్తులు ప్రవక్త వారిని మదీనాలో కలిసి వస్తున్నారు. వారికి ఈ విషయం తెలియదు. కోపంతో వారి ఖడ్గాని తీసుకొని ఆ హంతకుల తెగకు సంబంధించిన 2 ఆయన చంపేస్తారు. ఆ సహాబీ వారు చంపేసి ప్రవక్త వారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్తారు. ఓ ప్రవక్త, వీరు చాలా పెద్ద బను ఆమేర్ తెగ వారు చాలా పెద్ద నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు. వారు ఏం చేశారు అంటే నిర్దాక్షిణ్యంగా చంపేశారు. 70 మందిలో 69 మంది చనిపోయారు, షహీద్ అయిపోయారు. నేను ఒక్కరిని చాలా కష్టంగా బయటపడి వచ్చాను. మార్గమధ్యంలో ఆ తెగకు సంబంధించిన 2 నేను వాళ్ళ ఖడ్గాని లాక్కుని చంపేశాను అంటే అప్పుడు ప్రవక్త వారు ఏం చేస్తారో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, ఆ తెగకు చెందినటువంటి 2 ఏం పాపం చేశారు? అసలు వారిని ఎందుకు నువ్వు చంపావు? వారు ఏం పాపం చేశారు? ఎందుకు నువ్వు చంపావు? రేపు అల్లా వద్ద ఏబా నువ్వు సమాధానం చెప్తావు అని చెప్పేసి ఒకవైపు 69 మంది సహాబాలు ప్రవక్త వారి శిష్యులు చనిపోతే ఆ విషయం గురించి మాట్లాడకుండా ఆ బను ఆమేర్ తెగకు చెందినటువంటి 2 వ్యక్తుల్ని ఈ సహాబీ వారు ఏదైతే చంపేశారో ఆ విషయాన్ని చర్చిస్తూ ప్రవక్త వారు ముందుగా ఆ తెగ వారిని పిలిచి ఈ 2 రక్త పరిహారాన్ని ప్రవక్త వారు చెల్లించారు. సుబ్హానల్లా. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శాంతిని కోరుకుంటారు కాబట్టి. ఇలాంటి గొప్ప ధర్మము ఇస్లాం ధర్మం. ఈ ధర్మంపై బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఏం జరుగుతుందంటే, ప్రవక్త వారు ఒక సఫర్లో ఉన్నారు, ప్రయాణంలో ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు కొంతమంది శిష్యులు ఉన్నారు. ఏమవుతుందంటే, ప్రవక్త వారి వద్ద శిష్యుల వద్ద నీళ్ళు అయిపోతాయి. వజూ చేయడానికి, తాగడానికి, ఇతర కాలకృత్యాలు తీర్చుకోవడానికి వీళ్ళ దగ్గర నీళ్ళు లేవు. ఏం చేయాలో అర్థం కాదు. ఎడారి ప్రాంతం కదా. అందులోనే ఏం జరుగుతుందంటే, ఒక స్త్రీ 2 నీళ్ళ కుండలు తీసుకొని వెళ్తూ ఉండడం సహాబాలు చూస్తారు. ఆమెని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ప్రవక్త వారు ఏం చేస్తారంటే, తన శుభ హస్తాలను ఆ నీటి కుండల్లో ముంచేసి బయటికి తీసిన తర్వాత అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. ప్రవక్త వారి వ్రేళ్ల మధ్యల నుండి నీటి ఊటలు ప్రవహిస్తూ ఉంటాయి. సుబ్హానల్లా. సహాబాలందరూ కూడా నీళ్లు తాగుతారు, నీళ్లు నిల్వ చేసుకుంటారు, కాలకృత్యాలు తీర్చుకుంటారు. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత కూడా ఒక మిరాకిల్, ఒక అద్భుతం, ఒక మోజిజా ఏంటంటే, ఆ కుండల్లో నీళ్లు ఒక చుక్క కూడా తగ్గవు. ఆ తర్వాత ప్రవక్త వారు ఏమంటారంటే, సహాబాలను ఉద్దేశించి ఆ స్త్రీకి ఏదైనా కానుకలు ఇవ్వండి అని చెప్తారు. పైగా కొంతమంది ఖర్జూరాలు ఇస్తారు, కొంతమంది పిండి, గోధుమ పిండి, అక్కడ ఉన్నటువంటి ఇతర ఆహార పదార్థాలు ఇచ్చేసి కానుకలు ఇచ్చేసి పంపించేస్తారు. ఈ స్త్రీ తన జాతి వారి వద్దకు వెళ్ళి ఏం చెప్తుందంటే, నేను మార్గ మధ్యంలో ఎలాంటి మాంత్రికుని కలిశానంటే వారు నా నీటిని ఉపయోగించారు, ఒక్క చుక్క కూడా నీరు తగ్గలేదు, పైగా వారు నాకు కానుకలు సమర్పించుకున్నారు. ఈ స్త్రీ ప్రవక్త వారిని మాంత్రికుడు అని అనుకున్నది. ప్రవక్త వారు మాంత్రికుడు కాదు, ఆయన మోజిజా, అల్లా యొక్క ఏదైతే అద్భుతం ఉందో మిరాకిల్ చేసి చూపించారు. ఈ సంఘటన ఎందుకు చెప్పాను? సందర్భం ఏంటంటే, ఈ విషయం జరిగిపోయిన తర్వాత ప్రవక్త వారు ఆ తర్వాత ఏమంటారంటే, ఆ స్త్రీ ఏ స్త్రీ అయితే మనం దాహంతో పరితపించేటప్పుడు మనకు నీళ్లు ఏర్పాటు చేసిందో ఆ స్త్రీ ఉండే ప్రాంతాన్ని, ఆ జాతిపై మనం యుద్ధం చేయకూడదని సహాబాలకు చెప్పారు ప్రవక్త వారు.
కొంతకాలం తర్వాత ఇస్లామీయ యుద్ధాలు ప్రారంభమైపోతాయి. ఈ ఇస్లామీయ యుద్ధాలు జరిగేటటువంటి సందర్భంలో సహాబాలు యుద్ధాలు, విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ జాతి పైనుండి వెళ్తున్నారు, ఆ జాతి ప్రజల్ని ఏమీ అనట్లేదు. ఈ విషయం ఆ జాతి ప్రజలకు తెలిసిపోతుంది. ఏంటి, వీరంతా కూడా యుద్ధాల కోసం బయలుదేరారు, కానీ మా ప్రాంతాన్ని, మా జాతిని వీరు శిక్షించట్లేదు, మా జాతిపై యుద్ధానికి ఎందుకు దిగట్లేదు అంటే ఈ స్త్రీ చేసినటువంటి ఒక ఉపకారం గురించి ఆ ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు వారు అనుకుంటారు, కేవలం ఒక్కసారి మా వద్ద నీళ్లు తీసుకొని ఒక్కసారి మా ఉపకారాన్ని పొంది మాపై యుద్ధమే వారు చేయట్లేదు అంటే ఎంత గొప్ప ధర్మం అని చెప్పేసి ఆ ఖబీలా మొత్తం ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తుంది. సుబ్హానల్లాహ్. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నైతికతకు ఎంతోమంది మంత్రముగ్ధులు అయిపోయారు. అందుకే ఎన్సైక్లోపీడియా తెలియజేస్తుంది, 23 సంవత్సరాల వ్యవధిలో ఒక అద్భుతమైనటువంటి విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చినటువంటి విప్లవం ఏదైతే ఉందో దాని పేరే ఇస్లామిక్ రెవల్యూషన్గా తెలియచేయడం జరిగింది. ఎందుకంటే మీరు ఆశ్చర్యపోతారు, గత ప్రవక్తలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కంపారిజన్ మీరు చేసి చూసినట్లయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్జతుల్ విదాలో చివరి హజ్ సందర్భంగా ఎంతమంది శిష్యులు ఉన్నారో తెలుసా? 1,40,000 కంటే ఎక్కువ మంది సహబాలు హజ్జతుల్ విదాలో ప్రవక్త వారి ప్రసంగాన్ని వినడానికి ఉన్నారు. అదే నూహ్ అలైహిస్సలాం వారి జీవితాన్ని చూసినట్లయితే 950 సంవత్సరాలు ప్రవక్తగా ఉన్నారు, 1000 సంవత్సరాలు బ్రతికారు. కానీ ఆయనకు 70 మంది సహాబాలు మాత్రమే ఉన్నారు, 70 మంది శిష్యులు ఉన్నారు. ఈసా అలైహిస్సలాం వారి పూర్తి సువార్త జీవితంలో కేవలం 60 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హజ్జతుల్ విదా ప్రసంగంలో 1,40,000 కంటే మంది ఎక్కువగా సహాబాలు ఉన్నారు. అంటే అంత గొప్ప విప్లవాన్ని 23 సంవత్సరాల్లో పూర్తి అరబు జాతి హస్తగతమైపోయింది, పూర్తి అరబు జాతి తల వంచేసింది. ఆయన నీతి నిజాయితీ, ఆయన యొక్క నిరాడంబరత, దైవంపై ఉన్నటువంటి విశ్వాసం కారణంగా. మరో విషయం ఏంటంటే ఇస్లామిక్ రెవల్యూషన్. ఈరోజు చాలామంది అనుకుంటారు, లేదండి కత్తి ద్వారా ఇస్లాం ధర్మాన్ని ప్రవక్త వారు వ్యాపింపజేశారంటే ఈరోజు ఇండోనేషియాలో 95% ముస్లిమ్స్ ఉన్నారు, 95%. ఏ ముస్లిం రాజులు వెళ్ళలేదు, అక్కడ యుద్ధాలు చేయలేదు. మరి 95% ముస్లిమ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు అమెరికా మరియు యూరోప్లో సెకండ్ లార్జెస్ట్ రిలీజన్ ఏదైనా ఉందంటే అది ఇస్లాం. అక్కడ అమెరికాలో, యూరోప్లో ఎవరు కూడా యుద్ధాలు చేయలేదు. కానీ ఇంతమంది ముస్లిమ్స్ ఎందుకున్నారంటే ఖురానుని చదివి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సీరత్ని చదివి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క రెవల్యూషన్, ఇస్లామిక్ విప్లవం ఏదైతే ఉందో దీనిని అత్యంత తక్కువ రక్తపాత రెవల్యూషన్గా చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి, కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రెవల్యూషన్ ఏదైతే ఉందో పూర్తి ప్రవక్త వారి కాలములో 87 యుద్ధాలు జరిగాయి. అందులో కేవలం 27 యుద్ధాలలో మాత్రమే ప్రవక్త వారు పాల్గొన్నారు. అందులో ఆ 27 యుద్ధాలలో ముస్లిములే చనిపోయినటువంటి వారు, షహీద్ అయిపోయినటువంటి వారు 259, గైర్ ముస్లింలు 759, మొత్తం 1018. అంటే ఇస్లామిక్ పూర్తి రెవల్యూషన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో 87 యుద్ధాలు జరిగితే 27 యుద్ధాలలో ప్రవక్త వారు పాల్గొన్నారు. అందులో ముస్లింలే 259 షహీద్ అయిపోయారు, గైర్ ముస్లింలు 759, మొత్తం 1018. 1018 మరణాలతో పూర్తిగా ఇస్లామిక్ సామ్రాజ్యం స్థాపించబడింది. సుబ్హానల్లాహ్. అదే మీరు ఇతర మతాల్ని మీరు కంపారిజన్ చేసి చూసినట్లయితే, ఉదాహరణకి మీరు 17వ శతాబ్దంలో, మీరు 1792 ఆ ప్రాంతంలో ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో 7 లక్షల మంది చనిపోయారండి. ఆ తర్వాత రష్యన్ రెవల్యూషన్ జరిగింది 19వ శతాబ్దంలో. రష్యన్ రెవల్యూషన్లో 13 లక్షల మంది చనిపోయారండి. అదేవిధంగా 1945లో అమెరికా హిరోషిమా, నాగసాకి పట్టణాలపై అణుబాంబు ప్రయోగం చేసింది, 4 లక్షల మంది చనిపోయారు. ఆ తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది 1914 నుండి 1918 వరకు. ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధంలో 1,60,00,000 మంది చనిపోయారు. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం 1939లో రెండో ప్రపంచ యుద్ధం జరిగింది, 7,50,00,000 మంది చనిపోయారు. ఇన్ని మరణాలు జరిగాయి, ఇంకా చాలా పెద్ద హిస్టరీ ఉంది. కానీ ఇస్లాంలో కేవలం 1018 మంది చనిపోవడంతో ఒక ఇస్లామీయ సామ్రాజ్యం స్థాపించబడింది. దీనినే అత్యంత తక్కువ రక్తపాత రహితమైనటువంటి రెవల్యూషన్గా చెప్పడం జరిగింది ఇస్లాం ధర్మం. కాబట్టి సోదరులారా, ఇలాంటి గొప్ప ధర్మం. అందుకే ఇస్లాం ధర్మం ఏమంటుందంటే, సర్వ మానవులను ఉద్దేశించి ఇస్లాం చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, ఆస్తికులు, నాస్తికులు, తెల్లవారు, నల్లవారు, అరబ్బులు, అరబేతరులు, భారతీయులు, ఇతర దేశాలకు సంబంధించిన వారు, ఈరోజు పూర్తి ప్రపంచంలో దాదాపుగా మీకు 800 కోట్లకు పైగా జనాభా ఏదైతే ఉందో, ఈ పూర్తి ప్రపంచానికి సంబంధించి యూనివర్సల్ మెసేజ్ ఇస్లాం అంటుంది. యూనివర్సల్ మెసేజ్ ఏంటంటే, ఖురాన్లో 22 టైమ్స్
యా అయ్యుహన్నాస్ అనే పదం వాడబడింది. యా అయ్యుహన్నాస్ అంటే ఓ మానవులారా. ఖురాన్లో సూర అల్ హుజరాత్ సూర నంబర్ 49 ఆయత నంబర్ 13లో యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం షుఊబన్ వ కబాయిల లితఅరఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి ఒకే స్త్రీ నుండి సృజించాము. ఆ తర్వాత మిమ్మల్ని ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి మిమ్మల్ని జాతులుగా తెగలుగా చేశాము. వాస్తవంగా మీలో అందరికంటే ఎక్కువగా అల్లాహకు భయపడేవాడే అల్లా దృష్టిలో గౌరవనీయుడు. మానవులంతా కూడా వీరికి గౌరవం అనేది వారి యొక్క డబ్బుని బట్టి, స్థానాన్ని బట్టి, హోదాని బట్టి, పలుకుబడిని బట్టి కాదు, దైవ భీతి ద్వారా వారిని గౌరవించడం జరుగుతుంది. మానవులంతా ఒకే జంట సంతానం. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, కుల్లుకుం బని ఆదమ వ ఆదమ మిన్ తురాబ్. ఓ మానవులారా, మీరంతా కూడా ఆదాం సంతానం. ఆదాం మట్టితో సృష్టించబడ్డాడు. ఈ ప్రపంచంలో హిందూ కూడా మన సోదరుడు, క్రైస్తవుడు కూడా మన సోదరుడు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని మతాల వారు కూడా మన సోదరులు. ఎందుకంటే యాడమ్ మరియు ఈవ్ అని బైబిల్ అంటుంది. ఇదే విషయం మహాభవిష్య పురాణం మీరు పరిశీలిస్తే ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తదా. ఆదాము హవ్వ సంతానమే సమస్త మానవాళి. కాబట్టి పరస్పరం సోదర భావం ద్వారా ప్రపంచ శాంతి వర్ధిల్లుతుందని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. కాబట్టి ఇస్లాం చెప్పే విషయం ఏంటంటే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముస్లింలకు న్యాయం, ముస్లిమేతరులకు న్యాయం అని చెప్పలేదు. మీరు న్యాయం చేసేప్పుడు న్యాయంపై స్థిరంగా ఉండండి. మీ న్యాయం మీకు, మీ తల్లిదండ్రులకు, మీ కమ్యూనిటీకి, మీ వర్గానికి, మీ ఫిర్ఖాకి, మీ జమాత్కి ఎంత వ్యతిరేకంగా ఉన్నా సరే మీరు న్యాయం కోసం ధ్వజవాహకులై నిలబడండి, న్యాయాన్ని ఎస్టాబ్లిష్ చేయండి అని ఇస్లాం ధర్మం అంటుంది. కాబట్టి సోదరులారా, ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, తన పొరుగువాడు ఆకలిగా ఉన్నప్పుడు తాను మాత్రం కడుపు నిండా భుజిస్తే ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు అని ఇస్లాం అంటుంది. భూలోకవాసులపై కరుణ చూపించండి, పరలోకవాసి మీపై కరుణ చూపిస్తాడు అని ఇస్లాం అంటుంది. కాబట్టి ధార్మిక గ్రంథాలు కూడా చెప్పే విషయం ఏంటంటే, దేవుణ్ణి మీరు నమ్మారు అంటే మీలో దైవ భీతి రావాలి, మీ యాటిట్యూడ్, మీ యొక్క నైతికతలో పరివర్తన రావాలి. లేదంటే నేను గడ్డం పెట్టేసుకున్నాను, టోపీ పెట్టేసుకున్నాను, జుబ్బా వేసేసుకున్నాను, 5 పూటల నమాజ్ చేస్తున్నాను. హైదరాబాద్లో ఒక సామెత ఉంది, దిన్ తమాం అల్లా రాత్ మే మీటర్ ఖుల్లా అంటారు. అంటే వారు ఏం చేస్తారు, మసీద్కి వెళ్ళిపోతారు, నమాజ్ చదువుకుంటారు, ఆ కరెంట్లో ఏంటంటే ఆ పుల్లలు పెట్టేసి ఆ రీడింగ్ అవ్వకుండా చూస్తారు. ఇస్లాం ఈ విషయాన్ని ఒప్పుకోదు. ముస్లిం అంటే క్యాస్ట్ కాదు, క్యారెక్టర్. ముస్లిం అనబడేవాడు మాట్లాడితే సత్యం మాట్లాడతాడు, వాదాయిస్తే వాదపై స్థిరంగా ఉంటాడు, చాడీలు చెప్పడు, దేశాన్ని ప్రేమించేవాడే ఉంటాడు, అసాంఘిక కార్యకలాపాలలో భాగస్వామి అవ్వడు. ముస్లిం అనబడేవాడు మనుషుల ప్రాణాలు తీయడం పక్కన పెట్టేస్తే కనీసం ఒక చీమని కూడా అనవసరంగా నలిపి చంపితే ఆ చీమని ఎందుకు చంపావో కూడా అల్లా మనల్ని అడుగుతాడు. అలాంటి అకౌంటబిలిటీ ఉన్నటువంటి ధర్మం ఇస్లాం. అలాంటి ధర్మంపై బురద జల్లే ప్రయత్నం చేసి ఆ బురదలోనే కూరుకుపోయి చనిపోతున్నారు. ఎవరైతే ఇస్లాంని మేము నాశనం చేస్తామని చెప్పిన వారి నామరూపాలు లేకుండా వెళ్ళిపోయాయి, కానీ ఇస్లాం మాత్రం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది సోదరులారా. కాబట్టి ఇస్లాం చెప్పే విషయం ఏంటంటే, యాటిట్యూడ్, మీ యొక్క పరివర్తన ఎలా ఉండాలి. ఒక భార్య భర్తతో ఎలా ఉండాలి, ఒక భర్త భార్యతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి, ఒక పౌరుడిగా నా సమాజం పట్ల నేను ఎలా ఉండాలి, ఇవన్నీ బాధ్యతలు తెలియజేసినటువంటి ధర్మమే ఇస్లాం. అందుకే ఇస్లాంలో హుకుకుల్లా, అల్లా యొక్క హక్కు, హుకుకుల్ ఇబాద్, తోటి మానవుల హక్కుని మనం గుర్తించాలి. ఇదే విషయమో ధార్మిక గ్రంథాలు కూడా చెప్తున్నాయి. ఈరోజు హిందుత్వ అనేది మనం వింటున్నామో, నిజమైనటువంటి హిందూ ఎవరో తెలుసా? వారిని మీరు అడగండి. భగవద్గీత 13వ అధ్యాయం 14వ శ్లోకంలో నిజమైనటువంటి ఒక హిందూ ఎలా ఉండాలి? అద్వైష్ట సర్వభూతానా మైత్రి కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ. సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడు, అహంకార మమకారములు లేనివాడు, సుఖ దుఃఖముల యందు సమభావము కలిగినవాడు నాకు ఇష్టుడు. మద్భక్త సమే ప్రియా, అట్టి భక్తుడు నాకు కావాలి. ఎలాంటి భక్తుడు? ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్రా సమదర్శన. సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేని వ్యక్తులు నాకు కావాలి.
సర్వభూతాత్మ భూతాత్మ, నాలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ ఒకే సృష్టికర్తచే నిర్మించబడి ఉంది అనేటటువంటి భక్తుడు నాకు కావాలి. అలాంటి వ్యక్తి నిజమైనటువంటి హిందూ. హిందూ అని పేరు పెట్టుకుంటే సరిపోదు. నిజమైనటువంటి హిందూ ముస్లింని ద్వేషించడు, నిజమైనటువంటి ముస్లిం హిందూని ద్వేషించడు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల గురించి ఇస్లాం తెలియజేస్తుంది సోదరులారా. చూడండి, భగవద్గీతలోని 5వ అధ్యాయం 18వ శ్లోకం, 5వ అధ్యాయం 18వ శ్లోకంలో, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవాశ్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయము కలిగి ఉన్న బ్రాహ్మణుని అందును, గోవునందును, ఏనుగునందును, కుక్కనందును, కుక్క మాంసము వండుకొని తిను చండాలుని అందును సమదృష్టి గలవాడే జ్ఞాని. కాబట్టి ఒక జ్ఞాని ఎలా ఉండాలి భగవద్గీత గ్రంథం మనకు తెలియజేస్తుంది. నిజంగా ఈరోజు ఎందుకు ఈ భావన లేదు అంటే, ఈరోజు ధార్మిక గ్రంథాలని మనం వదిలేసామండి. ఎవరో మౌలానా చెప్పారు, పాస్టర్ చెప్పారు, పండితుడు చెప్పాడు, మా స్వామీజీ చెప్పారండి, గ్రంథాలు ఏముందో తెలియదు. అందుకే గీతాశాస్త్రం ఉంటుంది, తస్మాత్ శాస్త్రం ప్రమాణాంతే కార్య అకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహర్హసి. నీవు చేయనదియు చేయరానిది నిర్ణయించినప్పుడు శాస్త్రము నీకు ప్రమాణమై ఉన్నది. శాస్త్రపు నందు చెప్పబడిన దానిని తెలుసుకొని నువ్వు ఆచరించాలి. లేదంటే ఏమవుతుంది, యశాస్త్ర విధిముత్రుజ్య వర్తతే కామకారతః న ససిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఎవడైతే శాస్త్రాలను వదిలేసి జీవితం గడుపుతారో వారికి పురుషార్థ సిద్ధి ఉండదు, సుఖం ఉండదు, ఉత్తమ గతియగు మోక్షము కూడా చనిపోయిన తర్వాత దొరకదు. ఈరోజు శాస్త్రాలని మొత్తం కూడా వదిలేశారు. మన్మాని జిందగీ అంటే ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపుతున్నారు. ఈరోజు ఎందుకు సమాజం ఇలా ఉందంటే, వేమన గారు ఒక విషయం చెప్పారు. అదేంటంటే, నరజన్మము తానెత్తియు పరమాత్మ నెరుంగలేక పాపాత్ముండై కొరగాని పనులు నరచి యదో గతికి పోవు స్థిరముగా వేమ. ఈ సృష్టిలో ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మను పొందినటువంటి మనిషి తన దైవాన్ని తెలుసుకోకుండా కొరగాని పనులు నడిచి పనికి రాని పనులు చేసి వేస్ట్ ఫెల్లో అయిపోతున్నాడు తప్ప దైవాన్ని గుర్తించడం లేదు. వమా ఖదరుల్లాహ్ హక్క ఖదరి. ఆ దైవాన్ని ఎలా గుర్తించాలో అలా గుర్తించండి. ఆ దైవం ఎవరో ముందు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్ధతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తిత్వతః. అనేక వేల మందిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకోగలుగుచున్నాడు. అలా తెలుసుకున్న వారిలో ఆ ఒక్కడు మాత్రమే స్వర్గాన్ని పొందుతున్నాడు. దైవాన్ని యథార్థంగా తెలుసుకోండి. ఈరోజు మన హిందువులను, ముస్లింలను, క్రైస్తవులను, సిక్కులను, జైనులను మనందరినీ పుట్టించినటువంటి సృష్టికర్త ఆయనే అరబీలో అల్లాహ్ అని అంటారు. అల్లాహ్ ఒక్కడు, అద్వితీయుడు. అందుకే ప్రతి ముస్లిం సూరే ఇఖ్లాస్ చదువుతాడు. కుల్ హువల్లాహు అహద్. చెప్పండి, అల్లాహ్ ఒక్కడు, ఆయన అద్వితీయుడు. అల్లాహు సమద్, ఆయన ఎవరి ఆధారము ఎవరి అక్కర లేనివాడు. లం యలిద్, ఆయనకు సంతానము లేదు. వలం యూలద్, ఆయన కూడా ఎవరికి జన్మించలేదు. వలం యకుల్లహు కుఫువన్ అహద్, ఆ దైవానికి సరి సమానులు సాటి మేటి ఎవ్వరూ లేరు. అందుకే ఇదే విషయాన్ని శ్వేతా శతోపనిషత్ 3వ అధ్యాయం 2వ మంత్రం అంటుంది, ఏకోహి రుద్రో నానా ద్వితీయాయ తస్తుహా య ఇమాం ముల్లోకాని శతఈ శనీభిః. ఈ సమస్త లోకాలను పుట్టించి పరిపాలించే దేవుడు వాస్తవానికి ఒక్కడే. మనమెవరు? మనం ఏంటంటే కుంతుం ఖైర ఉమ్మా. మనపై బాధ్యత ధర్మ సందేశాన్ని మానవాళికి అందజేయాలి. ఇస్లాం పైనటువంటి ఆరోపణల్ని మనం దూరం చేయాలి. నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ సిరాజ్. అయితే చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది. చివరికి ఈ విషయం చెప్పి నేను ముగిస్తున్నాను, చాలా సమయం అయిపోయింది. మన గౌరవనీయులు మరి పిఎం ముజమ్మిల్ గారు ఉన్నారు. పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఇన్షాల్లా నేను అలా అనుకున్నాను, ఏంటో తెలియదు. అయితే విషయం ఏంటంటే సోదరులారా, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఒక ఆలోచన రావచ్చు. మనం చూస్తున్నాం ఈరోజు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ఈరోజు ముస్లింలలో కొన్ని ఆలోచనలు ఏంటంటే, భాయ్ మీరు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు భాయ్, మేము వీడియోలు చూస్తుంటాం, కానీ ఒక డౌట్ ఉంది సిరాజ్ భాయ్. ఆ డౌట్ ఏంటంటే, మీరు ఏ జమాత్ భాయ్ అని అడుగుతారు. మీరు ఏ జమాత్ భాయ్ అంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏ జమాత్కి చెందినవారు, నేను అదే జమాత్ అండి, నన్ను యాక్సెప్ట్ చేస్తారా? ఇక్కడ కూర్చున్నటువంటి మిత్రులు ఏ జమాత్కి చెందినవారో నేను అదే జమాత్. చాలామంది అనుకుంటారు
సిరాజ్ భాయ్ అహ్లేదీస్ లేదా సలఫీ జమాత్ లేదా కులఫీ జమాత్, ఈ పేరు నాకు తెలియదండి, క్షమించండి. జమాతులు నాకు ఆపాదించకండి. నేను ఖురాన్ హదీసులో జీవితం గడుపుతాను. ఏ వ్యక్తి వెళ్ళినా, ఒక బరేలివి జమాత్ అయినా, తబ్లీగీ జమాత్ అయినా, అహ్లే సున్నత్ జమాత్ అయినా, అదేవిధంగా జమాత్ ఇస్లామీ అయినా, అహ్లే హదీస్ అయినా, ఏ జమాత్ అయినా, ఇవన్నీ కొన్ని ఆర్గనైజేషన్స్. కానీ మనందరి కల్మ ఏంటి? లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా. కాబట్టి మనం లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా. కాబట్టి మీరు పిలిస్తే మీ దగ్గరికి వచ్చేసి మీరు ఇచ్చినటువంటి అంశంపై మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మళ్ళీ పిలవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఉన్నారు కదండి. కాబట్టి దయచేసి జమాత్ని ఆపాదించేసి నన్ను దూరం పెట్టకండి. నేను కూడా మీ భాయిగా నన్ను కలుపుకుంటారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి నేనే మీ కావలికి రావడం జరిగింది. అల్హమ్దుల్లా, నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను మన ముఫ్తీ ఖలీల్ అహ్మద్ గారికి. మాషాల్లా, చాలా చక్కగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఫుజేల్ గారు ఈరోజు వాళ్ళ సుపుత్రులు మాషాల్లా కావలి బీచ్కి తీసుకెళ్లారు, తిప్పారు. మాషాల్లా, మొత్తం మాకు సేవలు చేశారు. చాలా ప్రోటోకాల్గా, నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నానంటే చాలా గౌరవప్రదంగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మాకు మంచి భోజనాలు పెట్టారు. తర్వాత ఈ ప్రోగ్రాం ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. మరొక అతిథి మా అబ్దుల్లా జానీభాయ్. తాత నర్సింగ్ కాలేజెస్ ఉన్నాయండి హైదరాబాద్లో. జానీభాయ్ అక్కడ నా కోసం వచ్చారు. ఇక్కడ కందుకూరులో ఉంటారు. ఆయన కూడా చెప్పారు, భాయ్ ఇలాంటి ప్రోగ్రాం నేను కూడా పెడతానని చెప్పారు. ఇలాంటి ప్రోగ్రాం కందుకూరులో ఇన్షాల్లా నెక్స్ట్ ఉంటుంది. మన జానీభాయ్ ప్రోగ్రాం పెడతాన్నారు. ఈ ప్రోగ్రాం యొక్క ఇన్స్పిరేషన్ ఏంటంటే, మరొక ప్రోగ్రాం పెట్టడానికి ఒక సోదరుడు ముందుకు వచ్చారు. కాబట్టి మీరు కూడా ప్రోగ్రామ్స్ పెట్టండి. చాలా మందిలో ఉన్నటువంటి మరొక అపో ఏంటంటే, వీళ్ళు డబ్బులు తీసేసుకుంటారు. డబ్బులు ఏమొద్దా బాబు, మీ డబ్బులు వద్దు, మీరు కావాలి, మీ డబ్బులు వద్దు. కాబట్టి కేవలం ట్రాన్స్పోర్టేషన్ ఇస్తే ఇవ్వండి, లేదా అది కూడా మేము పెట్టుకొని వచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ మనం అల్లా ధర్మాన్ని మానవాళికి అందజేసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా మీరు ఒకసారి బ్రదర్ సిరాజ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు కొత్త వీడియోస్ వస్తుంటాయి. ఏదైనా ఉన్నా ఇన్షాల్లా మనం కలిసి కట్టుగా ప్రయత్నం చేద్దాం. అల్లా ధర్మాన్ని మానవాళికి చేరవేసే ప్రయత్నం చేద్దాం. చివరిగా నేను దువా చేసి నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఓ అల్లా, నా ఈ దేశాన్ని మతోన్మాదము నుండి, మారణ హోమము నుండి, మానవత్వం మరిచిన మృగాల నుండి, నరరూప రాక్షసుల నుండి నా ఈ దేశాన్ని కాపాడు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.